ఒక ప్రొడక్ట్ మా మనవడు నా వాయిస్ క్లియరా మేడం? క్లియర్ మేడం, క్లియర్ క్లియర్. ఓకే. మా అమ్మాయి ఒక ప్రొడక్ట్ వాటర్ వాడి పెట్టుకోండి అంటే మేడం, పక్కన వాటర్ పెట్టుకోండి అప్పుడప్పుడు ఓకే. గొంతుకి. ఓకే మేడం. ఓకే మేడం. మా పాప ఒక ప్రొడక్ట్ వాడడం బట్టి వెస్టేజ్ అనేది మా తలుపు తట్టిందండి. మరి మా పాప ఏం ప్రొడక్ట్ వాడింది అనంటే, మా మనవడి కోసమని కొలెస్ట్రామ్ ఆవు జున్ను పాలతో తయారైంది. ఒక కొలెస్ట్రాము, ఒక న్యూట్రిషన్‌కి సంబంధించింది కొలెస్ట్రామ్ అనేది వాడడం మొదలుపెట్టింది. అది ఎలాగ వాడడం మొదలుపెట్టారు అనంటే, మరి మా పాప అయితే హైబ్రేషన్ ఫేషియల్ చేయడానికి పార్లర్‌కైతే ఎళ్లారండి మా పాప. ఎళ్ళిన తర్వాత మా పాప కోసమని మేడం అడిగారు, లక్ష్మి మేడము. మేడం మీ బాబు పుట్టారు కదా! ఎలాగున్నారు? బాగున్నారా? అని అడిగితే ఇలాగ తరచూ ఆయాసం, జలుబు వస్తుందనేసి ఏదో రకంగా మరి చెప్పినట్టుగున్నారు. మరక్కడ సిట్యుయేషన్ నాకు తెలీదు. అయితే మేడం అయితే ఇన్ని మందులు వాడారు కదా! ఇదొక్కసారి వాడి చూడండి తల్లిపాలతో సమానం అనుకోని కొలెస్ట్రామ్ అనేది మా పాపకు చెప్పడం జరిగింది. మా పాప అయితే ఫస్ట్ వినలేదు. కొన్ని రోజుల వరకు వినలేదు. నాకొచ్చి చెప్పింది ఇలాగా వేరేగా వెస్టేజ్‌లోని కొలెస్ట్రామ్ అనేది ఒకటున్నదటమ్మా. మరి ఇలాగ ఒక మేడం చెప్తున్నారు. వాడాలా వద్దో ఏంటవుతది ఏంటనేసి నాకైతే చెప్తే, సరే ఇన్ని మందులు వాడుతున్నారు కదా! ఇది కూడా ఒకసారి వాడి చూడమ్మా మంచిదే కదా! వెస్టేజ్ అనేది 2009లో ఆహ్, స్టార్ట్ అయిందనేది నాకు కొంతవరకు తెలుసు. ఇదైతే ఒకసారి వాడి చూడు దాంట్లో ఏం పోయిందన్నట్టుగా నేను చెప్పడం జరిగితే, అదే సిట్యుయేషన్‌లోన భర్త, భార్యలిద్దరూ ఆఫీస్‌కెళ్ళి 100 పీవీ చేయిస్తూ, కొలెస్ట్రామ్ అనే దాంతో పాటు తీసుకొస్తూ మా మనవడికి వాడడం మొదలుపెట్టారు. అయితే వాడడం మొదలుపెట్టిన తర్వాత మా మనవడికేటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ అండి. పుట్టిన కాడ్నుంచిని ఊపిరితిత్తులనేది పైకి ఎత్తేయడము, దగ్గు, జలుబు, ముక్కులోళ్ళు అస్తమానం నీరు కారిపోవడమే ఉండేది. కఫంలాగా నీరు కారిపోవడం, తల్లి రొమ్ము కూడా పెట్టి తాగలేని పరిస్థితండి మా మనవడిది. అయితే గణేష్ బాబుకి, పిల్లల డాక్టర్‌కి, స్పెషలిస్ట్ ఎక్కడెక్కడ అయితే ఉన్నారో అందరికి చూపించారు. చూపించిన తర్వాత ఎక్కడ కూడా ఉపశమనమివ్వలేదు. అప్పటికప్పుడే తగ్గేది, మళ్ళీ తరచూ వచ్చేసేది. అయితే ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ అయితే వాడడం మొదలుపెట్టారో 20 డేస్‌లో రిజల్ట్ రావడం జరిగింది. ఈ 20 డేస్‌లో ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో, మా పాప నా దగ్గరకొచ్చి, "అమ్మా ఇలా కొలెస్ట్రాల్ వాడాము. బాబుకైతే రిజల్ట్ అయితే బావుందమ్మా. నీవెప్పుడు కూడా గ్యాస్ట్రిక్‌కి ఇబ్బంది పడుతున్నావు కదా! గ్యాస్ట్రిక్ ఇబ్బంది పడుతున్నావు. ఇందులోది ఒక అలోవెరాను, ఫైబర్ తెచ్చిస్తాను. ఒకసారి వాడి చూడమ్మా" అన్నది. సరేనమ్మా నేను ఐడియా యేసుకొని నేను తీసుకుంటాను అనేసి చెప్పాను. అయితే "ఏమి లేదమ్మా నీకు నువ్వు కొనుక్కున్నా నీకు ఎంతో కొంత డబ్బులు కూడా పడుతుంటాయన్న" మాట మాత్రం నాతో చెప్పిందండి. అయితే నాకు డబ్బుల కోసం కాదు గానీ, నాకైతే గ్యాస్ట్రిక్ రిజల్ట్ కావాలి. ఎందుకు అంటే, నా ఏజ్ 20 సంవత్సరాల కాడ్నుంచి కూడా గ్యాస్ట్రిక్ అనేది ఇబ్బంది పడేదాన్ని. గ్యాస్ట్రిక్‌కి నేను ఎన్ని రకాలుగా వాడేదాన్నంటే, పొద్దున్న లేచి ఒమాజిను, ప్యాంటపు, జెల్సీలు, సిరప్పు, అలాగే నరానికి ఇంజెక్షను ఇంకా తగ్గేది కాదు. ఫుడ్ అనేది నా బాడీకి ఉండేది కాదండి. ఆర్ఎంపీ డాక్టర్‌కి తీసుకొచ్చి గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకునేదాన్ని. లేదా ఆ టైంకి ఏ టాబ్లెట్ లేకపోయినా సరే, ఎప్పుడు కూడా కడుపు పిసుక్కొనే ఉండేదాన్ను. మా పిల్లలు ఎక్కడికైనా ఎళ్ళుంటే, ఆ టైంకి నా టాబ్లెట్ గాని లేకపోతే, నేను చచ్చిపోతానను. ఎమర్జెన్సీగా నాకు తెచ్చి పెట్టండి టాబ్లెట్ అనేసి ఫోను చేసి, అప్పుడు ప్రీపెయిడ్ ఫోనండి. మామూలు టచ్ ఫోన్ కాదు నా దగ్గరుండేది. ఆ ఫోను వాడడం కూడా నాకొచ్చేది కాదు. అయితే అదొక ఆనవాలుగా నాకు 1, 2 అని ఆనవాలుగా పెట్టేవారు. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. అలాగే కాల్ చేస్తే దారిలోనే నాకు ప్రొడక్ట్ తెచ్చి టాబ్లెట్ తెచ్చి వెంటనే ఇచ్చేసి యేసుకుంటేనే కొద్దిగా అప్పటికప్పుడే ఉబ్బసానిచ్చేది. మళ్ళీ యథావిధిగా గ్యాస్ట్రిక్ అనేదొచ్చేది. ఇంకా నా జీవితంలో ఇంక నాకు ఫుడ్ అనేది ఉండదు. నేనింకా నా ఫుడ్ అనేది నాకింక కడుపుకెళ్ళదు. ఎండోస్కోప్ చేయించుకున్నానండి. ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగానండి. కేజీ చుట్టూ తిరిగేదాన్నండి. ఎప్పుడైతే నేను గ్యాస్ట్రిక్ వాడగా నా ఎముకలు మెత్తబడిపోయాయి. ఆ ఎముకలు ఎప్పుడైతే మెత్తబడిపోయాయో నేను వంట చేసేదాన్నండి. వంట చేస్తే అక్కడ ఒక మేడమ్మా ఎప్పుడూ నీకు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ అంటున్నావు కదా! ఒకసారి టెస్టులు చేపిస్తాను. బ్లడ్ టెస్టులు చేపిస్తాననేసి నాకు ఆ వంట చేసినావిడ తీసుకొనెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆహ్, ఆహ్, ఆ టెస్టులు చేసిన డాక్టర్ గారు ఏమన్నారంటే, "మరి మీరు రాబోయే కాలానికి మీకు పెరాలసీ లాగా వచ్చేస్తది.
మీకు ఎముకలు ఇంకా పనిచేయవు, అన్ని మెత్తబడిపోయినాయి, బోన్స్ అన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత మీకు ఎందుకు పనిచేయవని చెప్పారు. మరి నాకు వాళ్ళు చెప్పినా సరే నేనేం మెడిసిన్ వాడే స్తోమత నాకు లేదు. ఉన్నంత వరకు ఉండాలా, పడినంత వరకు పడిపోవాలి. ఆ రకంగానే నేను కొన్ని రోజులు నా కాలు నటకతోనే, ఇప్పటికే నా కాలు నటకేనండి. ఆ కాలు నటకతోనే నా జీవితం సాగించాను. ఆ కాలు నటకతోనే నా పిల్లల్ని కష్టపడి పోషించి ఈ స్థితిలోకి ఇంతవరకు నిలబడ్డాను. వాళ్ళ జీవితాలు వాళ్ళకి చక్కబడిపోయాయి. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతుక్కుంటున్నారు. అయితే నేను నా మంచానికే పరిమితం అయిపోయాను కొన్ని రోజులు. లేవలేని పరిస్థితి. ఒక ద్వారబంధం కూడా తీయలేని అడుగు తీసి తీయలేని పరిస్థితి. మెట్టెక్కితే భయం, మెట్టు దిగితే భయం, డౌన్ ఎక్కితే భయం, డౌన్ దిగితే భయం. ఎందుకంటే నా ఎన్నుపూస అరిగిపోయింది. నా ముడుకులు కూడా అరిగిపోయాయి. అలాంటి సిట్యుయేషన్‌లో నా గతి ఇంతే, నా పరిస్థితి ఇంతే అనుకునేదాన్ని. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ అలోవెరా ఫైబర్ వాడిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చిందో, అదే రకంగా మరి నేను ముడుకులకు కూడాను వాడడం మొదలుపెట్టాను. వాడడంతోటి ఇందులో కాల్షియము, గ్లూకోజమిను, కొలాజిను, అలాగే క్రిల్ ఆయిలు, కోయంజం కిటును అలాగనేసి 100 పీవీ అయితే కొనేదాన్ని కాదు. ఎందుకంటే నా స్తోమత అంతంత మాత్రము. ఎవరి దగ్గర నా పిల్లల దగ్గర అడిగి తినాలంటే వాళ్ళ దగ్గర నేను చెయ్యిలు చాపుకునే పరిస్థితొచ్చింది అనే సిట్యుయేషన్‌లోన నాకేదైతే గవర్నమెంట్ పెన్షను ఇచ్చేవారో రూ. 75 కానించి కూడా నాకు పెన్షన్ ఇచ్చేవారండి. ఆ పెన్షన్ తోటి అలాగ 2000 అలాగ 2500 ఇప్పటికి 4000 నా పెన్షన్. ఆ పెన్షన్ మీద అలాగ జీవనం గడిపిస్తూ ఇంతవరకు నా జీవితం అయితే జరిగిందండి. అయితే 100 పీవీ తీసుకుంటే నాకు ఇంట్లోకి లేకుండా అయిపోతది. ఇది ఒక్కదానికే పెట్టేస్తా. మరి నేను ఏ గంజి మీదకైనా వండుకొని తినాలి కదా! అన్న ఆలోచనతోటి ఎనగా ముందు అయ్యేదాన్నండి. మధ్యలో కొన్ని ప్రొడక్ట్‌లు తీసుకుంటూ, వాడుతూ తగ్గేది కాదండి. ఎందుకంటే మనది న్యూట్రిషన్ కాబట్టి తగ్గేది కాదు. అపోలో హాస్పిటల్‌కెళ్తే వారం రోజులకయినట్టుగా నాకు 2500 అయ్యేదండి. వారం రోజులకి. కేజీహెచ్‌కెళ్తే నాకు ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవారు గానీ తగ్గేది కాదు. అంత దూరం ఎళ్ళాక ఒక వారం రోజులకి అపోలో హాస్పిటల్‌కెళ్తే 2500 అయ్యేదండి. దాని ప్లేస్‌లోన ఎందుకు 2500 పెట్టడం ఎందుకు? పోతే పోనీ ఎలాగైతే అలాగవుతది అనేసి ఇంకా ఒకగానొక రోజు లక్ష్మీ మేడం, విజయ మేడం కారు మీదొచ్చి బాలాజీనగరం బస్ స్టాండ్ దగ్గర నాకు రమ్మని చెప్పారు. ఎందుకో ఏంటని నాకు తెలీదు. మేడం మీరు ప్రతి నెల 100 పీవీ చేయగలరా? చెప్పండమ్మా. ఏంటి చెయ్యాలో? ఎలాగ చెయ్యాలో? ఏమీ లేదు. మీరు 100 పీవీలోన తీసుకుంటూ మీరేదైతే సఫర్ అవుతున్నారో మీరు ఒక్కొక్కటి సేల్ చేస్తూ, దాని మీద ఉన్న రేట్‌కే సేల్ చేస్తూ ఆహ్, మీరు కావాల్సింది మీరు వాడుకుంటూ, మీరు ఈ రకంగా చెయ్యండి. మీకు ఏ సపోర్ట్ కావాలని మేముంటాము, చేస్తాము అనన్నారు. అదే రకంగా ఆ నమ్మకంతోటి ఈవిడెందుకింత దీనిగా చెప్తున్నారు కదా! అదే రకంగా ప్రతి నెల 100 పీవీ తీసుకుంటూ, నా మోకాళ్ళ నొప్పులకి, నా గ్యాస్ట్రిక్ మధ్యలో వాడుతూ నాకింత రిజల్ట్ వచ్చింది. ఆటోమేటిక్‌గా నాకు రిజల్ట్ వచ్చిందండి. అసల కాలుకి బెల్ట్‌లేసుకొని తిరిగే వ్యక్తిను అసల ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే కాలు వాపులండి. ఇంతింత వాపులు. బూరకాల్లాగా అయిపోయేవి. అలాంటి సిట్యుయేషన్‌లోన ఈ సప్లిమెంట్ అనేది నాకు రిజల్ట్ రావడం వల్ల నాకు నేనేమనుకున్నానంటే నాకు గాని రిజల్ట్ వస్తే నాకొచ్చిన రిజల్ట్ ఎందుకు 10 మందికి నేను చెప్పకూడదు అని ఒక కమిట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది లీడర్. ఎప్పుడైతే కమిట్మెంట్ తీసుకున్నానో, ఆ కమిట్మెంట్ తీసుకునే ఎప్పుడైతే ఆ నమ్మకం నాలో నాకు వచ్చిందో, ఇంటికాడుండే తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, కనపడలేనోళ్ళకి పరిచయం చేసుకొని ఒక్కొక్కళ్ళకి చెప్పడం మొదలుపెట్టాను. ఈరోజు నాకు ఈ స్థితిలో మన అప్పలైన సపోర్ట్ తోటి ఇక్కడ లక్ష్మి మేడమ్మ, విజయ మేడమ్మ సపోర్ట్ తోటి వాళ్ళు ఏమి చెప్తే అది గుడ్డిగా నమ్మి ఆళ్ళేమి చేయమంటే అది చేస్తూ, అలాగేనమ్మా, అలాగే చేస్తానమ్మా, ఎళ్తానమ్మా అనే ఆలోచనతోటి వాళ్ళు చెప్పింది అంతా కూడా చేస్తూ ముందుకి ఈ సిట్యుయేషన్‌లో స్టార్ డైరెక్టర్ దాకా నా గ్రేట్ లీడర్ నన్ను నడిపించి నిలబెట్టారండి. వాళ్ళకి మరొక్కసారి నేను హృదయపూర్వకంగా థాంక్స్ చెప్తున్నాను. అంతే ఇందులోట వాళ్ళకెందుకు పదే పదే సార్లు నేను థాంక్స్ చెప్తున్నాను అనంటే, ఎప్పుడు తల్లి బిడ్డల చాట పిల్లలుంటారంటారు కదా! అలాగే నాకు తప్పొప్పులున్నా సరే, ఏదైనా మిస్టేక్‌లు జరిగినా సరే, అలాగ కాదు ఇలాగ, ఇలాగ కాదు అలాగా నచ్చజెప్పేది, నేర్పించేది
తల్లి తర్వాత తల్లి అప్పలేనే. అదే రకంగా నేను వాళ్ళని నమ్మి, అదే రకంగా ఒక్కరోజు కూడా నేను వాళ్ళతో మాట్లాడకపోయినా నా మనసన్నది ఆహ్, ఒప్పుకుండేది కాదు. నేనేదో తప్పు చేసే. నా అప్పలేనో మాట్లాడకపోతే నేనేదో సతమతమైపోయేదాన్నండి. అలాంటి సిట్యుయేషన్‌లోన నా అప్పలేని మాట్లాడకపోతే నేనెంతో కింద మీద ఇదైపోయేదాన్ని. కోరుండి నేనే మాట్లాడి, నా తప్పు నేను తెలుసుకొని, నేనే మాట్లాడుకునేదాన్ని. ఇక్కడ నేను సక్సెస్ కోసమనొచ్చాను. పోట్లాటకి కాదు. ఇక్కడ నా కోసం నేనొచ్చాను. నాకొచ్చిన రిజల్ట్ నాకొచ్చింది కాబట్టి, నేనెంతో మందికి వెళ్తనివ్వాలి. ఆ ఆలోచనతోటి ఈరోజు మరి అప్పలేని ఏమన్నప్పటికైనా సరే, నా మంచి కోసమని ఆలోచిస్తూ ఆవిడ చెప్పింది ప్రతి ఒక్కటి గుడ్డిగా నేను ఎళ్తూ, ఆవిడ చెప్పిన అడుగు జాడల్లో నేనెళ్తూ, మరి ఈ రోజైతే స్టార్ డైరెక్టర్‌గా మీ అందరి ఎదురుగా ఉన్నానండి. మరి నా టెస్టిమనీ చెప్పాలంటే నా జీవిత చరిత్ర చెప్పాలనుకుంటే చాలా ఉంటది. అంతైతే చెప్పను. ఎందుకంటే నేను ఏదైనా చెప్పానంటే నాకింకా పాత చరిత్ర చెప్పాలంటే నాకు దుఃఖం ఒక్కటే వస్తదండి. నాకు నోట్లో మాటలు రావు. అందుచేతన నేను పాత స్థితిలోకి నేనెళ్ళట్లేదండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నాకు కొంచెం వెస్టేజ్‌లో ఉన్నాను. నాకు ప్రేమించే వాళ్ళెవరు లేరు. ఆదరించే వాళ్ళెవరు లేరు. అలాగే నన్ను ఎండలో ఉంటే నీడకు పిలిచేవాళ్ళెవరు లేరు. గానీ వెస్టేజ్‌లో నేనున్నాను. నాకందరూ ఉన్నారు. నన్ను గౌరవించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారన్న నమ్మకంతో ఈరోజు నేను వెస్టేజ్ అనే ఒక పునాదిగా ఎంచుకొని ఒక మన గ్రేటు మన మరి గౌతమ్ బాలయ్య గారు నా కోసమనే ఈ కంపెనీ అనేది ఏర్పాటు చేశారు. ఒక ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి కూడాను నాకింత మంచి ఆపర్చునిటీ ఇచ్చి, మరి అప్పలేని సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళడానికి నాకు మంచి అవకాశం ఇచ్చారండి. అవకాశాన్ని నేనెక్కడికి వదులుకోకుండా నేను ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నా అప్పలేనితో సహా నేను మాటిస్తూ, మరి టెస్టిమనీ ఇక్కడితో నేను ముగిస్తూ, మరి నేనివ్వాల్సిన ప్రొడక్ట్ కోసమని ఇప్పుడున్న సిట్యుయేషను మేడం నేను స్టార్ట్ చేయనా ప్రొడక్ట్ కోసం? థాంక్ యూ లీడర్. థాంక్ యూ. మరి ఇప్పుడున్న సిట్యుయేషన్ కోసమయితే చాలా మందికేటంటే ఆహ్, ఇప్పుడు ఎప్పుడైతే మనకి కరోనా మళ్ళీ పాత స్థితిలోకొచ్చాము. మనకనుకుంటాము కరోనా వదిలేసిందనుకోని. ఏది వదిలినా సరే కరోనా అయితే వదలదండి. మరి ఒకానొకప్పుడు జగన్ అన్నారు ఆహ్, సహజము కరోనాతోనే చెయ్యమని చెప్పారు జగను. మరి అదే రకంగా మళ్ళీ మనకి ప్రతి ఇంటికి కూడాను ప్రతి ఒక్కళ్ళో కూడా కరోనా అనేది ఒక భయంకరంగా మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. కరోనాలో ఎందుకు అంటే కరోనా కోసం నేను అనేసి ఈరోజు నేను ముందుకొచ్చానంటే, ప్రతి ఒక్కళ్ళం కూడాన ముందుకుంట మనమేంటనేది ఆలోచించకుండాన చిన్నదానికి, పెద్దదానికి మెడిసిన్ మీదకెళ్ళిపోతున్నామండి. మరి ఈ మెడిసిన్ మీదకి ఎందుకు వెళ్తున్నామంటే, ఒక రూ. 100 ఇస్తే, ఒక రూ. 50 ఇస్తే, లేదు అనుకుంటే ఒక 200 ఇస్తే ఆ టైంకి తగ్గిపోతుంది కదా అని ఆలోచిస్తున్నాం గానీ, ఆ మెడిసిన్ ఎందుకు వాడాలి అని ఆలోచించట్లేదు ఎవరు కూడాను. మనకి ఇమ్యూనిటీ సత్తా లేకపోతే, ఇమ్యూనిటీ పవర్ లేకపోతే, బాడీ ఎముకలు బలము లేకపోతే, ఎముకలకి ఒక న్యూట్రిషన్ అనేది అవయవాలకి ఒక న్యూట్రిషన్ అనేది లేకపోతే, మన బాడీ ఏంటంటే బలహీనమైపోయి, ఆ బలహీనానికి కరోనాకి చోటిస్తున్నాం అనొక ఆలోచనతోటి ఎవరు ఆలోచించట్లేదు. మరలాంటిది ఈ కరోనా ఏంటి అంటే ముందు కాలంలోన కరోనా ప్రతి ఇంటికి తాకిందండి. ప్రతి ఇంటికి తాకింది. అలాంటి సిట్యుయేషన్‌లోన అందరూ వ్యాక్సిన్‌లేసుకున్నారు. వాలంటీర్లయితే ప్రతిరోజు మా ఇంటికొచ్చేవారు. ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా మేమేసుకోలేదండి. ఏ ఏ ప్రతిరోజు ప్రతి ఇంటికి తిరిగేవారు. వ్యాక్సిన్‌లేయించుకోండి, ఫోన్‌లు చేసి వ్యాక్సిన్‌లేసుకోండి. వ్యాక్సిన్‌లేసుకునే అందరూ కూడాను చాలా మందేంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి వాళ్ళకి ఏదో రకంగా బలహీనమైపోయి చనిపోవడం జరిగింది. హార్ట్ స్ట్రోక్ ప్రతి ఒక్కళ్ళకి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. మరి కరోనా ఏంటంటే మరి నాకు తెలిసినంత వరకు కరోనాకి ముల్లుతో ముల్లు తీయాలంటారు కదా! మరి అలాంటి కరోనే మన బాడీలోకి ఎక్కించడం జరిగేదట. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు కాదండి. నేనైతే వ్యాక్సిన్ ఏసుకోలేదు. ఏసుకున్నానని చెప్పేసి మాత్రం తప్పించుకున్నాను గానీ, అలాంటి సిట్యుయేషన్‌లో నేను సీబక్తను, రిస్పోకేరు, కొలెస్ట్రాము, నూని ఇలాంటిలన్నీ వాడడం మొదలుపెట్టాను. ఎందుకు ఇవన్నీ వాడాలి అంటే, మన బలమైన బాడీలోన ఫుడ్ అనేది, న్యూట్రిషన్ అనేది ఉంటే నేను కరోనాకి
చోటు ఇవ్వను కదా అన్న ఆలోచనతోటి నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అప్పుడు పంచతులసి ఉండేది కాదండి. ఈ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా వాడడం మొదలు పెట్టాను. మరి అలాంటిది అందులో ప్రోడక్ట్‌లో నేను ఈరోజు ఒక 2, 3 ప్రోడక్ట్‌లు చెప్దామని ముందుకొచ్చానండి. మరి లంగ్స్ చాలా మందికేంటంటే ఊపిరితిత్తులు ముఖ్యమైన భాగమండి మన బాడీలో. మరి బ్రీతింగ్ తీసుకోవాలనే ఊపిరితిత్తులే పనిచేయాలి. మరి వాసన పీల్చాలనే ఊపిరితిత్తులే పనిచేయాలి. మరి వాసన పీల్చాలనే ఊపిరితిత్తులు పనిచేయాలనే దానికి ఏమాత్రం పోషకాహారం అందిస్తున్నాము, ఏమాత్రం క్లీన్‌గా ఉంచుకుంటున్నాము ఆలోచనతోటి నేను ఈరోజు నాకు సడన్‌గా మేడం ఫోన్ చేసి చెప్తే నాకేది మనసులో తట్టలేదు. మేడం ఆ టైంకి ఏం చెప్తానో నాకు తెలీదు గానీ ఆ టైంకి ఏదనిస్తే అది చెప్తాననేసి చెప్పేసాను గానీ, నేనైతే ఇది పలాంది అని అనుకోలేదు. రిజల్ట్ చెప్పలేదు. అంటే కమిట్మెంట్‌గా చెప్పలేదు. అందులో రిస్పో కేర్ ఒకటి ముఖ్యమైనది నేను చెప్తున్నానండి. మరి రిస్పో కేర్ అనేది ఊపిరితిత్తులు క్రియేట్ చేస్తదండి. మరి లంగ్స్ నుంచి ఉబ్బసాన్ని ఇస్తది. కఫాన్ని క్లియర్ చేస్తది. ఆయాసం నుంచి క్లియర్ చేస్తది. ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ చేస్తది. దగ్గు, జలుబు, ఆయాసం ఇలాంటివి ఏమున్నా సరే క్లియర్ చేస్తది. మరి ఈ రిస్పో కేర్ ఏంటంటే ఆహ్, దీనికి చాలా మంది మీరు గమనించారో లేదో దీంట్లో కొన్ని పదార్థాలండి. ఈ రిస్పో కేర్‌లోన చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఒక మెడిసిను. ఇది వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తదేమో. ఈ దగ్గు, జలుబు ఉన్నోళ్ళకి ఊపిరి పైకెత్తేసే వాళ్ళకి ఒక మిషన్ లాంటిది ఇస్తారండి. ఆ మిషన్ గాని ఇస్తే అది పెట్టుకుంటేనే వాళ్ళు ఊపిరి పీల్చుకోగలరండి. లేకపోతే వాళ్ళు ఊపిరి పీల్చుకోలేరు, అందుకోలేరు. మరి చాలా ఇబ్బంది పడడం జరుగుతది. మరి ఎందుకు అంత ఇబ్బంది పెడతారు అనంటే, వాళ్ళకి అక్కడ లంగ్స్‌కి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోవడం వల్ల, కఫం ఎక్కువ చేరుకుపోవడం వల్ల, మరి ఆ కఫం నుంచి వాళ్ళు ఊపిరి అందుకోలేని పరిస్థితి వల్ల ఈ మిషన్ పెట్టడం జరుగుతుంది. ఆ మిషన్ పెడితే గాని ఆ కఫము ఆ మిషన్ ఏంటంటే వేడి నీళ్ళు లోపల వేడి పంపిస్తే అక్కడ లంగ్స్ అనేది కొద్దిగా క్లియర్ అవుతే వాళ్ళు బ్రీతింగ్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటది. మరి అదే కఫము మనకు రిస్పో కేర్ అనేది క్లియర్ చేయడం జరుగుతదండి. మరి ఆ రిస్పో కేర్‌లోని ఎన్నెన్ని ఇంగ్రీడియెంట్లు కలుస్తున్నాయని కొన్ని ఇంగ్రీడియెంట్లు ఆయుర్వేదిక్‌లోన కొన్ని నేను చెప్తానండి. నాకు తెలిసినంత నాలెడ్జ్ వరకు. మరి ఇందులోన మిరియాలు, అలాగే శొంఠి, ఆహ్, తిప్పతీగ, తులసి, ఆహ్, తిప్పతీగ దీనికోసం చెప్పాలండి. తిప్పతీగ కోసమని నేను దీనికోసమని ఎందుకు అంటే తిప్పతీగ ఒకటి, పిప్పళ్ళొకటి, ఈ తులసి ఒకటి ఆయుర్వేదిక్‌లోన నాకు డెలివరీలోన మా మేనత్త ఇవి ఇచ్చేవారండి. ఈ ఇస్తే ఇది ఏమని చెప్పేవారంట మా మేనత్త తిప్పతీగను, పిప్పళ్ళు, మిరియాలు ఇవన్నీ కూడా ఏపేసి ఆహ్, నూరేసి నువ్వుల నూనెలో లేదా గానుగ నూనెలో తర్వాత నెయ్యిలో బాగా ఉడకబెట్టి దాంట్లో బాగా పాకం ఎలాగైతే తీస్తారో అలాంటి పాకములాగా తీసి నాకు డెలివరీలో ఇవ్వడం జరిగిందండి. అది ఎందుకు దానికోసం ఇప్పుడు నాకు గుర్తొచ్చిందంటే, ఈ పిప్పలే కదా! ఈ తిప్పతీగే కదా! నాకు అప్పుడు డెలివరీలో ఇచ్చారు అని గుర్తుకొచ్చి నేను దీనికోసం చెప్పడం జరిగిందండి. ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే పిప్పలంటే మన బుర్రకి నీరు పట్టించినే ఆ నీరు నుంచి ఉబ్బసాన్నిస్తది. ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ చేస్తది. జలుబు నుంచి క్లియర్ చేస్తది. మనకు ముక్కులెళ్ళి నీరు కారుతుంటది చూసారా? ఆ నీరు కారడం తగ్గిస్తది. అలాగే ఊపిరితిత్తులు కూడా క్లియర్ చేస్తదండి పిప్పళ్ళు. ఆ పిప్పళ్ళు ఆయుర్వేదకంలో ఒక భాగం. మొక్కతో తయారైంది. మరి ఎలాంటి పూర్వం కాలంలోనైతే ఎక్కడ కూడానా ఇంగ్లీష్ మెడిసిన్ దేనికి వాడేవారు కాదండి. మొక్కల నుంచే ప్రతి దానికి కూడా ఎదికేవారు మొక్కల నుంచే. ఆ మొక్కల నుంచే మనకి చిన్న ప్రాబ్లమ్ ఏదైనా వస్తే దాని రసం తీసి లేదా దాన్ని నూరో లేదా వేడి నీళ్ళలో మరగబెట్టో మనకి ఇవ్వడం జరిగేది. ఇప్పుడేంటంటే అల్లోపతి వచ్చేసింది కాబట్టి ప్రతి చిన్నదానికి కూడానా చిన్న పిండం పడిన దగ్గర నుంచి మళ్ళీ ముసలి వాళ్ళ దాకా అయిన దాకాన మన బాడీ అంతా కూడా ఇంగ్లీష్ మెడిసినే నిండిపోతుంది. మరి దానివల్ల ఎంతవరకు మనకి రిజల్ట్ వస్తుంది?
ఎంతవరకు మనం ఉబ్బసాన్ని పొందుకుంటున్నాము, ఆ ప్రాబ్లంకి వాడితే ఇంకో ప్రాబ్లం వస్తుందా లేదా ఒక్కసారి మనకు మనం చెక్ చేసుకోవాలి. మరి పిప్పళ్ళు, ఈ పిప్పళ్ళు తర్వాత వచ్చేమో తులసి, తిప్పతీగ. తిప్పతీగ కోసం వస్తే తిప్పతీగ ఆ ఈ ఈ దీనికోసం ఎందుకు నేను వివరంగా చెప్పగలుగుతున్నానంటే చికెన్ గునియా వచ్చిందండి. చికెన్ గునియా వచ్చేటప్పుడు బాడీ పెయిన్స్, నాకైతే చికెన్ గునియా వచ్చిందండి. అప్పుడు కూడా ఎందుకంటే నా జాయింట్లు అరిగిపోయినాయి కదా. చికెన్ గునియా రావడం వల్ల నేను పూర్తి ఇంకా లేవలేని పరిస్థితి అండి. పూర్తి లేవలేని పరిస్థితి అండి. ఇంకా కింద నుంచి దేకిరుకొని వెళ్ళే పరిస్థితి అండి. ఒక చెయ్యి కదలేయలేకపోయేదాన్ని, ఒక కాలు కదలేకపోయేదాన్ని, వాపులు వచ్చేసి ఇవన్నీ చేసేవండి. గాని ఆ తిప్పతీగ దానికోసం నాకు తెలియలేదండి. తర్వాత తెలిసింది. ఇది ఎలాగ తెలిసిందంటే, ఇలాగే మా పాపకి 15 సంవత్సరంలోన షాప్‌లో జాయిన్ చేశానండి. ఆ తిప్పతీగ, తులసాకు ఈ ఈ ఈ ఏది హ్మ్. ఈ ఆయుర్వేదికంలో కొన్ని కొన్ని మొక్కలు మరగబెట్టి షాప్‌లో ఇవ్వడం జరిగిందండి. అదే తిప్పతీగ మా పాప ఇంటికి తీసుకొచ్చి, "ఇది ఇచ్చారమ్మా మాకు షాపులో" అని నాకు చూపించడం జరిగింది. అది మళ్ళీ గుర్తుకొచ్చి నాకు మీకు చెప్పాలని అనిపించిందండి. తిప్పతీగ ఇదంతా కూడా భూమి నుంచి పుట్టిన ఒక మొక్కతో సమానం. ఇది కేవలం కల్తీ లేనిది, అంతా ఆయుర్వేదికి సంబంధించింది. ఈ తిప్పతీగ, పిప్పలు, మిరియాలు, తులస, అందులో కొన్ని కొన్ని శొంఠి కూడా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏంటంటే శొంఠిని అవాయిడ్ చేస్తారు. శొంఠిని కూడా కఫాన్ని దూరం చేస్తది. దాని నుంచి కూడా దగ్గు, జలుబు నుంచి క్లియర్ చేస్తది. ఇన్ని రకాల వనమూలికలు కలిపి మనకి గౌతమ్ బాలయ్య గారు మనకు కష్టం కలక్కంటన రిస్పోకేర్ అనేది ఒక పేరు పెట్టి మనకు ఊపిరితిత్తులు క్లియర్ అవ్వాలని, మనకు ఊపిరితిత్తులు లంగ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదనేసి, దాని నుంచి మైండ్ కూడా ఒత్తిడి కాకుండా జలుబు నుంచి, దగ్గు నుంచి, లంగ్స్ నుంచి, ఆయాసం నుంచి, కఫాన్ నుంచి ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలన్న ఆలోచనతోటి క్యాప్సూల్ పరంగా మనకి మన నోటికి తెలియకుండా, మనకి స్మెల్ తెలియకుండా క్యాప్సూల్ పరంగా మనకి రిస్పోకేర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎందుకు అంటే వాసన తెలియదంటే నేను నాకు డెలివరీలోనండి పిప్పళ్ళు మరగబెట్టి ఇచ్చేటప్పుడు ఎంత భయంకరమైన వాసన అండి. అది అది నోట్లో వేస్తే వామిటింగ్ వచ్చేది. తెలియకంట మా మేనత్త, మా నాన్నగారు అక్కజేలలో ఉండేదండి. తను చూడకంట మాకు మంచం కింద కుంపటెట్టేవారు. ఆ కుంపట్లోన దొంగ చోటని పారేసిద్దానండి తాగలేక. అంత భయంకరమైన వాసనండి. అలాంటి వాసన మనకు తెలియకంట మన గౌతమ్ బాలయ్య గారు రాబోయే కాలానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయనేసి మనకి ఎంతగానో ఆలోచించి మరి 2004లో స్టార్ట్ చేయడం జరిగింది. 2 ప్రొడక్ట్‌లతోటి ఈరోజు 2021లో మనం అడుగుపెట్టాము. ప్రతి ఒక్క ప్రొడక్ట్‌లు కూడాను మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రిస్పోకేర్ అనేది కరోనా ఊపిరితిత్తులు క్లియర్‌గా ఉండాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళం కూడానా ఈ రిస్పోకేర్ వాడాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇంట్లో డస్ట్ ఉంటది. ఆ డస్ట్ నుంచి కూడా ఊపిరితిత్తులు క్లియర్ చేస్తదండి. పొల్యూషన్ ఎంతో వరకు రిస్పోకేర్ కోసం చెప్పాలంటే చాలా వరకు కూడాను గ్రోత్‌గా ఎళ్ళొచ్చండి. లంగ్స్, దుమ్ము, ధూళి మనకి రోడ్డెక్కుతాము. మరి బళ్ళు డ్రైవింగ్‌లోన ఆ దుమ్ము, ఆ పొగలు, మరి పొల్యూషను, రాబోయే కలుషితము, పొల్యూషను, ఇన్ని రకాల ప్రాబ్లమ్ ఈ రంధ్రాల వల్లే మనకి ఊపిరితిత్తులనేది బ్లాక్ అయిపోయి ఆగిపోవడం జరుగుతది. అక్కడ ఊపిరి తీసుకోకుండా మనకి ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాంటి ఊపిరితిత్తులు కూడా క్లియర్ అవ్వాలా, క్లీన్‌గా ఉంచుకోవాలి. మనం బ్రీతింగ్ తీసుకోవాలి. ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోటి మన గౌతమ్ బాలయ్య గారని రిస్పోకేర్ అనేది మనకు క్యాప్సూల్ పరంగా మనకు అందివ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అందరూ వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనాలోన ఇది మొక్కతో తయారైందండి. ఎవ్వరూ కూడా ఇది మిస్ చేసుకోవద్దు. ఇప్పటి నుంచే మనం వాడుకుంటే లంగ్స్ అనేది, ఊపిరితిత్తులు అనేది మనం క్లీన్‌గా ఉంచుకోగలము. ప్రతి ఒక్కటి కూడాను ఇది న్యూట్రిషన్ అండి, సప్లిమెంటు. మనం ఇంట్లో ఇవన్నీ కూడా తయారు చేసుకున్న వస్తువులు గాని, అవి ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకోలేము. మనం ఎందుకంటే అరబిరిగా ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, వచ్చామా అన్నంత వరకే మనం ఉంటున్నాం గానీ,
వీటి మీద మన శరీరం మీద మనం ఎక్కడ కూడా ఫోకస్ పెట్టకుండా మనం ఏదో ఆ టైంకి తినేసాము కడుపు నిండిపోయిందని ఆలోచిస్తున్నాం కానీ హెల్త్ కోసం కూడా మనం ఎక్కడ ఆలోచించట్లేదు. ఆ ఆలోచన ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోటి మనకి క్యాప్సూల్ పరంగా మన గౌతమ్ బాలయ్య గారు మనకు అందించడం జరుగుతుంది. ఒకళ్ళేడు అలాగే మరి ఎక్కడ ఏ ఏజ్ నుంచి వాడొచ్చు. 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ నుంచి 10 సంవత్సరాలు. ఎందుకంటే ఇవన్నీ కూడాను ఆయుర్వేదిక్ సంబంధించింది మనం ఇంట్లో తయారు చేసినవి. వీటికి మొక్కతో తయారైనవి కాబట్టి 10 సంవత్సరాల నుంచిని ముసలి వాళ్ళ దాకా కూడా వేసుకోవచ్చు. దీనికి ఎవ్వరు కూడా అనుమానం లేకుండా ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు లీడర్స్. అలాగే మరి పిల్లలకు దగ్గరకు వచ్చినప్పటికి పిల్లలకు మరి ఏంటుంది లీడర్స్ గమనించండి. పెద్దవాళ్ళకైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లకి ఈ రిస్పోకేర్ అనేది మనం చెప్పుకున్నాము. మరి పిల్లలు వాళ్ళకి కూడా కావాల్సిన పోషకాహారం ఇవ్వాలి. అలాగే వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అందించాలి. వాళ్ళకి కూడా మంచి శక్తిని అందించాలి. వాళ్ళకి కూడా ఎనర్జీ అందించాలి. ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ చేయాలని ఆలోచిస్తే మన తల్లిపాలతో సంబంధించింది ఒక కొలెస్ట్రామ్ ఆవు జిన్ను పాలతో తయారైంది. మరి తల్లిపాలు ఎంత శ్రేష్టమైనవో పుట్టగానే డాక్టర్లు బేబీకి పాలు పెట్టమంటారు. అలాగే 6 గంటల్లో తీసిన జిన్ను పాలండి కొలెస్ట్రామ్ అనే దానికి పేరు పెట్టడం జరిగింది. మరి అదే జిన్ను పాలు మరి క్యాప్సూల్ పరంగా ఎండబెట్టి స్వచ్ఛమైన జిన్ను పాలు మనకి పోషకారమైనది రోగ నిరోధక శక్తి పెంచుకునేది ఆవు జిన్ను పాలండి. మరి తల్లిపాలు ఎంత శ్రేష్టమైనవో మరి తల్లిపాలతో సంబంధించింది అని అంటే మరి పిల్లలు పుట్టగాన తల్లిపాలు ఎందుకు మురుపాలు పెట్టమంటారంటే దాంట్లో కావలసిన ఎనర్జీ ఇమ్యూనిటీ బూస్ట్ అప్పుడు తాగిన ముర్రుపాల్లోనే వాళ్ళకి 12 సంవత్సరాల దాకా కూడా కాపాడుతుందండి. తల్లిపాలు ఎప్పుడైతే 6 నెలలు తాగిన పోషకారమే వాళ్ళకి పిల్లలకి చేరుతుంది. ఈ 6 నెలలు దేటిపోతే వాళ్ళకి కావలసిన పోషకారం అనేది చేరదు. ఈ 6 నెలల్లోనే ఈ తల్లి దగ్గరే ముర్రుపాలు అనేది ఉంటాయి. ఈ 6 నెలల పోషకారం ఈ 6 నెలల్లోనే పిల్లలకి మంచి పోషకారం అందుతుందన్న ఆలోచనతోటి డాక్టర్లు కంపల్సరిగా తల్లి ఎన్ని ఇబ్బందులు పడినా సరే పాలు పెట్టకుండా ఆగొద్దు అని అంటారు. అలాగే ఆవు జిన్ను పాలు మరి చాలా మంది ఏమంటే తల్లి పాలు పెడతారు, ఓకే పిల్లలకి చేరుతుంది. చాలా మందికి తల్లికి పాలు రావు, ఒక్కొక్క అవ్వు, హార్మోన్ అనేది ఓపెన్ అవ్వదు. కాబట్టి మరి అలాంటి కొలెస్ట్రాము చాలా మంది పోతపాలు పెడతారు పిల్లలకి. పుట్టిన దగ్గర నుంచి పోతపాలు అనేది పెడతారు. మరి వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి కావాల్సిన శక్తిని ఎక్కడి నుంచి వస్తుంది, మరి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి పోతుంది. పుట్టిన దగ్గర నుంచి గర్భంలో ఉన్న దగ్గర నుంచి కూడా మెడిసిన్ వాడతారు కదా, బిడ్డలకు కూడా చేరుతుంది. తల్లి వాడితే బిడ్డలకు కూడా చేరుతుంది కదా. అలాగా మరి కొలెస్ట్రామ్ అనేది ఈ ఈ ఏదైతే వాళ్ళు పిల్లలకు పాలు పడతారో వాళ్ళకి దగ్గు జలుబు రాకుండా ఆయాసం ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ అవ్వాలా అనుకుంటే వాళ్ళు ఏదైతే పాలు పడతారో ఆ పాలల్లోన మరి 2 డేస్ కోటి క్యాప్సూల్ ఆ పాలల్లో ఏదైతే పాలలో కలిపి ఓపెన్ చేసి పౌడర్ పరంగా లోపల ఉంటుంది, ఓపెన్ చేసి పిల్లలకి పాలు పెట్టచ్చు. వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెంచడమే కాక గ్రోత్ అందిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, ప్లేట్లెట్స్ అనేది కూడా పెంచుతుంది. వాళ్ళకి ఆయాసం కూడా రానివ్వకుండా చేస్తుంది. తరచు జ్వరాలు, దగ్గు నుంచి, జలుబు నుంచి, మరి వీటి నుంచి, ప్లేట్లెట్స్ నుంచి చాలా మందికి ఏంటంటే పిల్లలకి ప్లేట్లెట్స్ కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి కూడా ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. ఎందుకు దీనికోసం ప్లేట్లెట్స్ కోసం చెప్తున్నానంటే మా బాబాల పాపకండి లేపాక్షి దగ్గర ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ మంచం నుంచి పడిపోయిన తర్వాత తనకి తొడల మధ్యలో దెబ్బ తగిలిపోయి గడ్డలాగా వచ్చింది. అక్కడికి ఒక 30-40 వేలు ఖర్చు పెట్టారండి, ఆపరేషన్ చేశారు. అలాంటి సిచ్యువేషన్ లోన ప్లేట్లెట్స్ అనేది మా మనవరాలకు పడిపోయి తెల్ల ప్లేట్లెట్స్ అనేది ఎక్కించాలని డాక్టర్లు చెప్పారు. ఎప్పుడైతే ఎక్కించాలని అన్నారో అయితే నేను బలవంతంగాన ఏమి కాదు, కొలెస్ట్రాల్ 2 పూటలు కూడా ఏమి కాదు, పాలల్లోనే పట్టించి పెట్టేయండి చూద్దామనేసి బలవంతంగా పట్టించానండి. నిజంగా చెప్తానండి, చాలా మిరాకిల్ జరిగిందండి. ఎప్పుడైతే 10 రోజులు కంటిన్యూగా 2 పూటలు, రోజుకు 2 పూటలు కూడా పాలలో కలిపి పెట్టడం వల్ల 10 రోజుల్లో ప్లేట్లెట్స్ అనేది పెరగడం జరిగిందండి.
చూసారా? ఈ కొలెస్ట్రాల్ లోన ప్లేట్లెట్స్లు పెంచడం జరుగుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జ్వరం నుంచి ఉపశమనం ఇస్తుంది. పిల్లలకు తడుచు తడుచు జ్వరాలు వస్తుంటాయి కదా, మరి అంటే ఆ ఆ, వర్షాలు వచ్చేటప్పుడు లేదా క్లైమేట్ మారిన తోటి పిల్లలకి జ్వరాలు కూడా వస్తుంటాయి. అలాగని పిల్లలనే కాదు, పెద్ద వాళ్ళకి కూడా జ్వరాలు వస్తుంటాయి. అలాంటప్పుడు పిల్లలకి ఆ, పుట్టిన పిల్లల కాడి నుంచి కూడా, ఎందుకంటే మా మనవడికైతే 6 నెలల దగ్గర నుంచే వాడించామండి. ఆ ఇప్పుడు నేను మేమున్న ఏరియాలోన చాలా మంది 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వాడాలా అని భయపడతారు. నాకు తెలిసి తల్లి పాలతోనే సంబంధించాం కదా, మరి ఈ పాలు ముర్రుపాలతోనే కదా లెక్కేస్తున్నాము. ఈ పాలు ఇవ్వడానికి మనం ఎందుకు భయపడాలి? దీంట్లో రోగ నిరోధక శక్తి పెంచుతుంది కదా, పుట్టినప్పటి నుంచి ఎందుకు ఇవ్వకూడదన్న ఆలోచన, నా యొక్క ఆలోచనతోనైతే అలాంటి వాళ్ళకి కొంతమందికి నేను ఇవ్వడం జరిగిందండి. మా ఏరియాలోన ఒక కానిస్టేబుల్ అబ్బాయి, ఒక ఆయనకి 2 కలవల పిల్లలు, చాలా హాస్పిటల్ తిప్పారు, తల్లిపాలైతే లేవు. ఇద్దరికి 2 పక్కల ఉయ్యాల్లోనే వేసి పాత పాలతోనే పట్టేవారు. అయితే నేనైతే కొలెస్ట్రాల్ అయితే, సార్ నా మీద నమ్మకంతో మీరున్న ఏరియాలో మేమున్నాము, ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ కొలెస్ట్రాల్ అనేది 2 రోజులకు ఒకటి ఒక్కొక్క టాబ్లెట్ ఇవ్వండి, పాలలో ఓపెన్ చేసి కలిపేసి ఇవ్వండి అని అంటే, నిజంగా చెప్తానండి, వాళ్ళైతే కంటిన్యూగా ఏవో సోపులు ఇవి మధ్య మధ్యలో నా దగ్గర తీసుకుని వెళ్తారు కానీ కొలెస్ట్రాల్ అనేది కంటిన్యూగా వాడడం వల్ల పిల్లలకండి మంచి గ్రోత్ అనేది వచ్చింది. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరిగింది, దగ్గు నుంచి జలుబు నుంచి ఉబ్బసాన్ని పొందుకున్నారు. చాలా మంది పిల్లలకు పడితే భయపడిపోతున్నారు, ఇది వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఇది వాడితే ఏమైపోతుందో, ఇది వాడితే అంటే తల్లిపాలు మనం పెట్టడం మానిస్తే మరి కొలెస్ట్రాల్ అనేది పెట్టక్కర్లేదండి. మరి తల్లిపాలు ఎంత శ్రేష్టమైనవి అనుకుంటున్నామో కొలెస్ట్రాల్ కూడా అంతకన్నా డబల్ శ్రేష్టకరమైనవండి. పుట్టిన పిల్ల దగ్గర నుంచి కూడా కొలెస్ట్రాల్ ఇవ్వచ్చు. నేను ఇచ్చాను కాబట్టి అదే నమ్మకంగా నేను చెప్పడం జరుగుతుందండి. మరి కొలెస్ట్రాల్ రింకుల నుంచి తగ్గిస్తుంది, అలాగే పక్క నుంచి పిల్లల పక్క తడిపిస్తే పక్క నుంచి క్లియర్ చేస్తుంది, బాడీ గ్రోత్ని అందిస్తుంది, మైండ్ మెచ్యూర్ని అందిస్తుంది, గ్యాప్ శక్తిని అందిస్తుంది. ఎవరికైతే ఎదుగుదల లేదంట అనుకుంటారో ఎదుగుదల నుంచి అందిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి క్లియర్ చేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ అందిస్తుంది అండి కొలెస్ట్రాల్. చాలా మంది ఇదొక నెగిటివ్ కూడా, ప్రతి ఒక్కరు ఏదో ఒక దానికి నెగిటివ్ ఉంటుందండి. కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోద్దేమో, కాదండి. కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కాదు, మన బాడీలోన గుడ్ కొలెస్ట్రాల్ ఇచ్చి బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి తొలగిస్తుంది. కానీ గ్యాస్ట్రిక్ నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. తర్వాత మనకి ఎన్నో రకాల రోగ నిరోధక శక్తిని పెంచడానికి మంచి అవకాశం కొలెస్ట్రాల్. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా కొలెస్ట్రాల్ అనేది ఇవ్వచ్చు. ఒక లీటర్ మరి కొలెస్ట్రాల్ పిల్లలకి ఇవ్వచ్చు, రిస్పోకేర్ పెద్దల దగ్గర నుంచి, అదే 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా ఇవ్వచ్చు. ఈ రిస్పోకేర్ కొలెస్ట్రాల్ కంపల్సరిగా పిల్లలకి ఇది ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ పవర్ కావాలి, వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఒక తల్లిగా, ఒక అమ్మమ్మగా, ఒక నానమ్మగా, ఒక తండ్రిగా పిల్లలకు కూడా మనం ఎన్నో రకాలుగా ఇస్తామని అనుకుంటాం కానీ, పిల్లలకు బాగా చదివిస్తున్నాము, బాగా చూస్తున్నామని అనుకుంటున్నాం కానీ, వాళ్ళకి ఎంతవరకు మనం ఆరోగ్యం అందిస్తున్నాం అనే ఆలోచనతోటి ఈ కొలెస్ట్రాల్ అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేడా. థ్యాంక్ యూ. అలాగే మరి ఈ కొలెస్ట్రాల్ రింకుల నుంచే కాదండి, మరి ఎవరికైతే దాంపత్య జీవితంలో కూడా ఏవైతే కౌంట్లు తగ్గింతాయో కౌంట్లు కూడా పెంచడానికి కొలెస్ట్రాల్ మరి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది కాబట్టి వాటి నుంచి కూడా అందిస్తుంది. కంటిలో ఇంఫెక్షన్ క్లియర్ చేస్తుందండి. కంటి నుంచి ఇంఫెక్షన్ క్లియర్ చేస్తుంది, కంటి దురదను కూడా తగ్గిస్తుంది. మన బాడీలో ఇప్పుడు ఇన్సులిన్స్ అందిస్తారండి. ఇన్సులిన్స్ చాలా మంది ఏంటంటే పూర్వం కాలంలోన ఇన్సులిన్స్ అందించాలనంటే ఎలాంటివే ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ అవ్వాలనుకుంటే ఎలాంటిలో వాడేవారండి. ఏంటి అంటే ఒక మెంతులు, తర్వాత ఎలాంటి ఆయుర్వేదిక్లోనే కొన్ని ఎంచుకొని పూర్వం కాలంలో ఇవన్నీ వాడేవారండి. ఇన్సులిన్స్ నుంచి కూడా మనకి తగ్గించి, ఎవరైతే షుగరు ఎక్కువగా ఉంటుందో షుగర్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది ప్రతి ఒక్కరు వాడొచ్చండి. ఈ కొలెస్ట్రాల్ వీళ్ళు వాడాలా వాళ్ళు వాడాలని లేదండి, ప్రతి ఒక్కరు వాడచ్చు. ఒకళ్ళేడ మరి ఇక్కడ దాకా చెప్పాను.
మరి ఇమ్యూనిటీ పవర్కి ఒక ప్రోడక్ట్ చెప్తానండి. మరొక ప్రోడక్ట్ చెప్పి నేను ముగిస్తాను. మరి సీబక్తను ఆ, ఆ, అంతరంగ ప్రయాణంలోన మనం ప్రయాణం చేయాలా అనుకుంటే మనకు కావలసిన పోషాకారం మనకి ఎక్కడ దొరుకుతుంది, మనకు కావలసిన ఫుడ్ మనకి ఎక్కడ దొరుకుతుంది, మనకు కావలసిన నీరు ఎక్కడ దొరుకుతుంది. మరి హిమాలయ ప్రదేశంలోన మరి ఒక సీబక్తన్ అని ఒక ఫ్రూట్ కోసమని ఎంతగానో మన నరేంద్ర మోడీ గారు చాలా బాగా చెప్తారండి. మరి సీబక్తన్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఇది మినరల్ అందిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, ఇది కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, బాడీ నీరసం రాకుండా చేస్తుంది. ఇది ఒక ఫ్రూట్ అండి. సీబక్తన్ అనేది ఇది మన ఫుడ్ లో ఒక భాగము. సీబక్తన్ ఏంటంటే మనం తినే ఫుడ్ లో ఈ స్పిరులైన ఎలాంటి భాగమో అలాగే దానితో పాటు సీబక్తన్ అని కూడా ఒక భాగం. ఎందుకు నేను ఒక భాగము అని అంటానంటే, పొద్దున్న లేచి నేనేమి అంటే నా వరకు చెప్తానండి, పొద్దున్న లేచి నేనేమి తినలేని పక్షాన సీబక్తన్ అని ఒక 2 క్యాప్సులు వేసేస్తానండి. వేసిన తర్వాత నాకు మధ్యాహ్నం భోజనం దాకా నాకు బాగా ఇమ్యూనిటీ పవర్ అనేది తెస్తూ, అలాగే నాకు ఆకలి రాకుండా నీరసం రాకుండా నాకు ఈలోపు అది ఇవ్వవలసిన న్యూట్రిషన్ నా బాడీకి అందించేస్తుంది. మరి అలాంటి సిచ్యువేషన్లోన కావలసిన న్యూట్రిషన్ మన బాడీలోకి తినడం వరకే మనం ఫుడ్ అందిస్తున్నామండి. ఏంటి, కడుపు నిండడానికి మాత్రమే మనం ఫుడ్ని అందిస్తున్నాము. ఎక్కడ తింటున్నాము, ఏదో నోటికి రుచికరమైనది తింటున్నాము, కడుపు నిండబెట్టుకుంటున్నాము, కానీ మనకు కావలసిన న్యూట్రిషన్ అయితే మన బాడీలోకి అందివ్వలేకపోతున్నాము. ఇప్పుడు రాబోయే ప్రతి ఒక్క ఫ్రూట్స్ లో కూడా, మరి ఆకుకూరలో కూడా, ప్రతి దాంట్లో కూడా పురుగు మందు కెమికలు. మరి ఎంతమంది గమనించారో లేదో గానండి, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా మీరు ఒక్క రోజు ఉంచితే రెండో రోజు ఆ ఫ్రూట్స్ కోసమని చూడండి. మరి అలాంటి ఫ్రూట్స్ అక్కడ దాకా ఉన్నప్పుడు నిగనిగలు ఆడుతున్నారు, మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాడిపోతున్నాయి అని అంటే, అక్కడ దాకా ఉండేటప్పుడు ఇప్పుడు ఆకుకూరల మీద కూడా ఇది స్ప్రెడ్ అవుతుందండి. వాళ్ళు వాటర్ దగ్గర పెట్టుకుంటున్నారు. వాటర్ ఎందుకు దగ్గర పెట్టుకుంటున్నారు అని అంటే, ఆ వాటర్ లో ఒక కెమికల్ అనేది కలిపి ఉంటున్నారండి. పురుగు మందు మొక్కల కానించి చేస్తారు. అలాగే వాటర్ లో ఒక కెమికల్, ఎందుకంటే పండు మీద నిగనిగలాడడానికి, పండు మీద ఫ్రెష్ గా ఉండడానికి. మరి అదే కెమికల్ మన బాడీలోకి చేరుతుందండి ప్రతి ఒక్క ఫ్రూట్స్ లో కూడా. గ్రేప్స్ లో చూస్తే, అలాగే యాపిల్లో చూస్తే, అరటి పండులో చూస్తే, ఎప్పుడైనా సరే మన జీవితంలో అరటి పండ్ల పురుగులు చూసారా? అరటి పండులో పురుగులు వస్తున్నాయి. ఒక్కసారి అది చూసుకొని చెక్ చేసుకోండి ఎప్పుడైనా అరటి పండు తింటే. అలాగే ఇన్నాళ్ళు కర్బూజా తినాలంటే ఎంతో ముచ్చటగా ఉండేది. ఇప్పుడు కర్బూజా కూడా నోట్లో పెట్టకుండా అయిపోతున్నాము. కర్బూజా తిన్నామంటే అది ఒకలాగా అయిపోతుంది, అగటగా ఉంటుంది. అంతే, దానికి ఇవ్వాల్సినంత కెమికల్ అందించేస్తున్నారు. అదే కెమికల్ మన బాడీలోకి చేరుతుంది. మరి అదే ఫ్రూట్స్ నుండి న్యాచురల్ గా శ్రీభక్తన్ అని ఒక ఫ్రూట్, మనకు కావాల్సిన ఎన్ని ఫ్రూట్స్ అయితే తింటే మనకి ఇమ్యూనిటీ పవర్ వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ ఫ్రూట్స్ అనేది వాడుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. మనము ఎముకల నుంచి కూడా బలాన్ని పొందుకుంటామండి. షుగర్ నుంచి ఉబ్బసాన్ని పెంచుకుంటాము. షుగర్ కూడా ఉన్నోళ్ళు కూడా వాడొచ్చండి. కంటి చూపు తక్కువ ఉన్నోళ్ళు కూడా కంటి చూపు మెరుగుపరచుకొని కూడా ఈ శ్రీభక్తనని వాడుకోవచ్చండి. మరి శ్రీభక్తన్ ఏంటంటే 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఇది కూడా 10-12 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా వాడుకోవచ్చండి. ఇది కూడా మంచి ఫ్రూట్. బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది, గ్యాస్ట్రిక్ కంట్రోల్ చేస్తుంది, మనకి ఎనర్జీ అందిస్తుంది అండి, శక్తిని పెంచుతుంది ఈ శ్రీభక్తన్ అని ఒక ఫ్రూట్. మరి ఇంత మంచి ఫ్రూట్ మనకి ఎక్కడ కూడా మనకు దొరకట్లేదండి. న్యాచురల్ గా ఒక హిమాలయన్ ప్రదేశంలో మనం వెళ్ళాలంటే వెళ్ళలేము. అలాగే కొన్ని ప్లేసుల్లోన ఆ ఫ్రూట్స్ పండించి మన గౌతమ్ బాలయ్య గారు నిజంగా ఎప్పుడు కూడా మన గౌతమ్ బాలయ్య గారికి పాదాపు వందనమే చేయాలి. ఎందుకంటే ఇవన్నీ మన బాడీకి అవసరం అనేసి, రాబోయే కాలానికి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతారన్న ఆలోచనతోటి క్యాప్సుల్ పరంగా ప్రతి ఒక్కటి కూడా పింటు ప్రతి అవయవాలకు కూడా ప్రతి ఒక్కటి అవసరం పడుతుంది. మనం ఎక్కడక్కడ హాస్పిటల్ పాలు అవ్వకూడదన్న ఆలోచనతోటి ముందుకుంటే మనకి ఇవన్నీ కూడా మరి గౌతమ్ బాలయ్య గారు పిహెచ్డి చేసి మన కోసమని ఎంతో
మరి ఎంతో మందికి విద్య బుద్ధి అందించి నేను ఎందుకు చేయకూడదు ఈ క్యాప్సూల్ పరంగా అనేసి, ఈ క్యాప్సూల్ పరంగా ఎందుకు జనాలకి ఇవ్వకూడదన్న ఆలోచనతోటి మనకి ఈ క్యాప్సూల్ పరంగా ప్రతి ఒక్క న్యూట్రిషన్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా మనకి అందించడం జరుగుతుంది. చాలా మందికి మైండ్‌లో ఏంటంటే ఇది వాడితే ఏమైపోద్ది, అది వాడితే ఏమైపోద్ది, ముందు మన మైండ్‌కి మనం తినే ఫుడ్‌లోన అక్కడ ఎంత కెమికలేసినా, ఎంత పురుగు మందేసేసినా, అక్కడ ఎన్ని రకాలుగా బయలుదేరినా, అక్కడ మనం ఆలోచించకుండా మనం కొనేసుకొని ఏదో ఆదరాబేదగా ఏదో కొంచెం కడిగేసుకొని, ఉడకబెట్టుకొని తినేస్తున్నాము. గానీ, దానివల్ల ఇంకో ప్రాబ్లమ్ వస్తదని ఆలోచించం. అది పురుగు మందు జల్లని, కెమికల్ జల్లని ఏమి జరగని తర్వాత ఏమొచ్చినా తర్వాత అది ఆలోచిస్తాం. గానీ, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది వాడితే ఏమవుతది? అది వాడితే ఏమవుతది? దానికోసం వాడితే ఏమవుతది? దీనికోసం వాడితే ఏమైపోతదని భయపడిపోయి, జనాలేటంటే మన న్యూట్రిషన్‌కి ఎంతగానో నిర్లక్ష్యం చేస్తారండి. దయచేసి మన న్యూట్రిషన్ ముందుకుంటే మన బాడీకి అందించుకుంటే, మన బాడీ ఏంటంటే మన చేతిలోనే ఉంటదండి. ఇది కడుపు నిండడానికి మాత్రం కాదండి. మన అవయవాలన్నీ కూడా కాపాడుకోవడానికి, మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ గౌతమ్ బాలయ్య గారైతే మనకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడానా అనుమానం లేకంట, ఎటువంటి నెగెటివ్ లేకంట, ఎటువంటి మనం తినే ఫుడ్‌తో పాటు రోజుకి ఈ పూట, ఆ పూట 2 పూటలు వాడుకుంటే మన అవయవాలు అన్నీ కూడాను కాపాడుకునే వాళ్ళమవుతాము. మన బాడీ హాస్పిటల్ దాకా ఎళ్ళకంట కాపాడుకునే వాళ్ళమవుతాము. మనం కాపాడుకుందే కాకనా కొంతమందికి కాపాడే వాళ్ళం కూడా అవుతాము. అలాంటి న్యూట్రిషన్ మన గౌతమ్ బాలయ్య గారు మనకు క్యాప్సూల్ పరంగా మనకు అందించారండి. అలాంటి గౌతమ్ బాలయ్య గారిని మనం అందరము కూడా రుణపడి ఉండాలి. మన తల్లిదండ్రులు మన కోసం ఆలోచించలేదు గానీ, ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎంతగానో ఆలోచించి మరి ఇటువంటి ప్రొడక్ట్‌లన్నీ కూడా మనకివ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నా నా సెక్షన్‌లో ఏమైనా తప్పులుంటే క్షమించి, ఎక్స్‌క్యూజ్ చేసి ఆహ్, నన్ను మరి ముగిస్తాననేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నన్ను క్షమించమని అడుగుతున్నాను. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరే రీసెర్చ్ చేసి మొత్తం కూడా మాకు అందించినట్టు ఉంది ఈరోజు సెషన్ అయితే మాకు. మరి మీ డ్రీమ్ చెప్పండి మేడం. నా రాజేష్ డ్రీమ్ అయితే మేడం నా డ్రీము నాకు వెస్టేజ్ అనేది నాకు వెల్త్‌నిచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, అలాగే డబ్బిచ్చింది. డబ్బు ఎక్కడా లేదండి. ఎక్కడో నేను కష్టపడితే, ఎక్కడో నాకు ఒక నా నా శక్తికి తగ్గట్టు నేను పెట్టిన టైంని పెట్టి నాకెవరో డబ్బులిస్తారేమో గానీ, ఇక్కడైతే నా మైండ్ సెట్ నేను మైండ్ పెడితే ఆహ్, నాకు ఎంత మైండ్ పెడితే అంత డబ్బు నాకు వెస్టేజ్‌లో దొరుకుతదనయితే నేననుకున్నాను. అదే మైండ్ సెట్‌తో నేను ఎళ్తాను, ముందుకెళ్తాను. మరి నా డ్రీమ్ అయితే నేనేదైతే చెక్ తీసుకుంటున్నానో, నన్ను నమ్ముకొని నాతో జర్నీ చేసే వాళ్ళకి, నాతో మరి నేనైతే ఏదైతే అప్లైని నమ్మి నేను ఎళ్తున్నానో, నన్ను నమ్ముకొని నా మాట అర్థం చేసుకునే వాళ్ళకి నేనేదైతే చెక్ తీసుకుంటున్నానో, అదే చెక్ నేను ప్రతి ఒక్కళ్ళకి ఇప్పించాలి. నేను తీసుకోవాలి. అలాగే నా అప్ లైన్‌లతో పాటు, నా డౌన్ లైన్‌లతో పాటు, నా డౌన్ లైన్ ఉంటే నేనున్నానండి. ఈరోజు నా అప్ లైన్‌లతో పాటు, ఈరోజు నేనింత సక్సెస్ తీసుకున్నానంటే నా డౌన్ లైన్ కూడా నాకొక కారణము. నా డౌన్ లైన్ ఉంటే నేను ఉన్నానండి. ఈ సక్సెస్ అంతా నా డౌన్ లైన్ ఇస్తేనే నాకొచ్చిందండి. నా అప్ లైన్‌లతో పాటు నా డౌన్ లైన్ ద్వారా నేను ఈరోజు ఈ స్థితిలో స్టార్ డైరెక్టర్‌గా నిలబడ్డాను. అదే స్టారు అవ్వడమే కాదు, ఈ నేను ఈ డిసెంబర్‌కి నేను క్రౌన్ అవుతూ, మంచి చెక్ తీసి 1,00,000 ఎర్న్‌గా అవుతూ ఆహ్, రా 6 కారైతే ఓపెన్ చేస్తాను మేడం. త్వరలో కార్ ఓపెన్ చేస్తాను. నేనైతే మీకు మాటిస్తున్నాను మీకు, లక్ష్మి మేడంకి. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో లేడీస్ మరి ఈరోజు సెషన్ మీద మేడం చెప్పిన సెషన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. మంచి సెషన్ ఇచ్చారు. మరి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే రెస్పోకేర్ అలాగే కొలెస్ట్రాల్ అండ్ సీబక్తరం ఈ 3 ప్రొడక్ట్స్ ఖచ్చితంగా మనకి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచడానికి మన లంగ్స్ ఇన్ఫెక్షన్ అది రాకుండా ఉండాలి అంటే గనక
మనందరం ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ 3 ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. అలాగే అందరికీ కూడా ఒక అవేర్‌నెస్ అనేది కల్పించి వాడించడంలో వాడించడం ఇంకా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా అస్సలు మిస్ అవ్వద్దండి. అందరికీ కూడా ఇమ్యూనిటీ పవర్ కోసం అందరికి ఆల్రెడీ తెలిసింది. ఇంకా ఈ సప్లిమెంట్ వాల్యూ తెలియని వాళ్ళు కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో, ప్రతి ఒక్కరు అవేర్‌నెస్ ఇవ్వండి. ఓకేనా? థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. సో, డౌట్స్ ఎవరికైనా ఉంటే గనక హ్యాండ్ రైజ్ చేసి మేడంని అడిగి మీరు డౌట్స్ థ్యాంక్ తెలుసుకోవచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. లీడర్స్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. మేడం. చాలా బాగా చెప్పారండి. ఇంకా అంటే ఎందుకు చాలా బాగా చెప్పారంటున్నానంటే అసలు ఎడ్యుకేషన్ చదువు అసలు ఎక్కడా కనిపించలేదండి. అంత అద్భుతంగా చెప్పారు లీడర్స్. ఈరోజు మేడం సెషన్ మీద ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తానండి నేను. ఎందుకంటే మేడం కోసం కొంచెమే చాలా మందికి తెలుసుండే కొలెస్ట్రాల్ ఆవిడ చెప్పినట్టు అది ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ లో ఉన్న 58 మెంబర్స్ లో మీ ఇంట్లో ఎవరైనా సరే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ముసలి వాళ్ళు అండ్ చిన్నపిల్లలు అంటే 5 ఇయర్స్ 3 ఇయర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు కొంతమంది వెయ్యట్లేదు న్యూట్రిషన్. లాస్ట్ టైం నేను ఒకరింటికి వెళ్తే వెస్టీజ్ అనే 2 పిల్లలు ఉన్నారు. నేను అడిగాను మేడం మీ పిల్లలకి కొలెస్ట్రాల్ వేస్తున్నారా ఎందుకు అంత వీక్ గా ఉన్నారంటే వెయ్యట్లేదు మేడం వెయ్యొచ్చా అన్నారు. నాకు అసలు బుర్ర తిరిగిపోయింది. ఇన్ని జూములు చేస్తున్నాము ఇంత అవేర్నెస్ ఇస్తున్నాము 5 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలకి వెయ్యొచ్చా అన్నారంటే అసలు అమృతం అండి. అసలు కొలెస్ట్రాల్ అనేది అమ్మ బేబీ పుట్టగానే సెకండ్స్ కూడా డిఫరెన్స్ లేకుండా మదర్ ఫీడింగ్ ఇస్తే బాడీకి ఇమ్యూనిటీ పవర్ అది లాస్ట్ ఎండింగ్ వరకు పిల్లలకు ఉంటదట. అలాంటి అమృతం అండి కొలెస్ట్రాల్. నిజంగా మనం గాని కొలెస్ట్రాల్ గాని మన పిల్లలకి ఇవ్వకుండా ఉన్నాము అంటే అది అంతకు మించి ఇంకేమీ లేదండి. మీరు ఎన్ని ఎడ్యుకేషన్ చదివిస్తున్నారో నాకైతే తెలియదు. లక్షల పోస్ట్ చదివిస్తున్నాము పిల్లల కేరింగ్ హాస్పిటల్ అన్ని ఖర్చు అవుతున్నాయి. ఒక్క కొలెస్ట్రాల్ ఓపెన్ చేయండి. ఈ రోజే మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి పాలల్లో కలిపి ఇవ్వండి. అసలు మీకే మీ పిల్లల్లో డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు చాలా చాలా అవసరం. బయట కరోనా స్టార్ట్ అయిపోయింది. ఎవ్వరూ కూడా దయచేసి పిల్లల విషయంలో ఏజ్ అయినా 60 ఇయర్స్ అబోవ్ 50 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొలెస్ట్రాల్ మీ దగ్గర ఉండాల్సిందే. అంత బాడీకి ఇమ్యూనిటీ పవర్ ఉంటది. వెస్టీజ్ అయితే బిజినెస్ అనేది డబ్బు కోసం పీవీలు వస్తాయని కాదండి. ఫస్ట్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉంటది. అసలు ఎంత హెల్త్ స్ట్రాంగ్ గా ఉంటే ఈ రోజు డబ్బులు బయట ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. సో ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే రెస్పోకర్ చెప్పారు. మా హస్బెండ్ కి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ మెన్షన్ చేశాడండి. పొల్యూషన్ లో ఎక్కువ జాబ్ చేయడం వల్ల లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ పట్టేసినప్పుడు బయట ఉన్న మెడిసిన్ ఏది వాడలేదు లీడర్స్ నేను. కేవలం మన రెస్పోకేర్ ఒక్కటే యూజ్ చేశాను. రెస్పోకేర్ ఎంత మిరాకిల్ ప్రొడక్ట్ అంటే అసలు లంగ్స్ అండి కొన్ని కోట్ల అమౌంట్ అటండి. లంగ్స్ మొన్న ఒక వీడియో చూస్తే దాని వాల్యూ. అలాంటి లంగ్స్ లో ఎలాంటి కఫం ఎలాంటి ఫంగస్ ఏది ఉన్నా సరే మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసేస్తే ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళు అసలు అంత అద్భుతంగా క్లియర్ అవుతుంది. వీలైతే యూజ్ చేయండి. ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. అలాగే సీబక్త్రోన్ కాళ్ళు చేతులు తేలిపోయినట్టు ఉండడం వీక్నెస్ ఉండడం పటుత్వం లేకుండా ఉండడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా అంటే చూడండి స్పెర్లోనా వేస్తాము కొలెస్ట్రాల్ వేస్తాము వైటల్ కాంప్లెక్స్ వేస్తాం ఇలాంటివి వేస్తాం. కానీ ఇంకా ఇంకా బాగా నీరసంగా ఉంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రీభక్తుని ఇమీడియట్ గా వాడండి. ఇప్పుడు ఉన్న కరోనా టైంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉండే మన బాడీకి కంప్లీట్ ఇమ్యూనిటీ పవర్. ఓకే అండి. 3 న్యూట్రిషన్ ఏది కూడా మిస్ అవ్వద్దండి. సో అలాగే మరి మేడం అయితే స్టార్ట్ అయ్యారండి. డబల్ పీవీ అయితే చాలా మందికి ఆఫర్ వచ్చింది. లీడర్స్ డబల్ పీవీ కొంతమంది చాలా మంది సేవ్ అయ్యారు. కానీ సింగిల్ పీవీతో ఒక ఎల్ఓబి 6000 అలాగే ఇంకొక లైన్ లో 2000 ఇంకొక లైన్ లో 2000 అంటే చూడండి 11,000 పీవీతో ఒక లేడీ 3 months క్వాలిఫై అయ్యారండి. నేను ఎందుకు ఈ విషయం నేను మీకు అందరికీ చెప్తున్నాను అంటే ఒక మనిషి 100% కరెక్ట్ ఎవ్వరు కాదు. ఈవెన్ నేను కూడా నాలోని 50% మైనస్ ఉంటది 50% ప్లస్ కూడా ఉంటది. కానీ ప్లస్ నే మనం యాక్సెప్ట్ చేద్దాం. మైనస్ ఎవరి దగ్గర మనం యాక్సెప్ట్ చేయొద్దండి. ప్రతి మనిషి పరిపూర్ణత ఎవ్వరు ఉండరండి. అది ఎవ్వరు భగవంతుడే అంత లేదు. సో అలాంటప్పుడు నేను ఏమంటానంటే ఒక లేడీ కొలెస్ట్రాల్ వాడారు వచ్చారు. ఆమె వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఆమె బేస్మెంట్ నించున్నారు అంటే బేస్మెంట్ ప్లాట్ఫామ్ వేసింది అయితే విజయ మేడం అండి. ఐడి లేయడం కానీ ప్రతి రీచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నేను ఎప్పుడు కూడా అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎప్పుడైతే ఒక బేస్మెంట్ ఉందో నించోడానికి ప్రయత్నించిన లేడీ రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు
ఎడ్యుకేషన్ లేదు కదా, ఈవిడ అసలు ఎలా చేస్తారు, ఆవిడని ఇన్సల్ట్ చేసి మాట్లాడే వాళ్ళు నా దగ్గర చాలా మంది అండి. అంటే ఇన్సల్ట్ చేసి మీన్స్ ఏంటి అంటే, చదువు లేదు కదా మేమే చేయలేకపోయాం, పక్క షాప్ వాళ్ళు ఎదురు షాప్ వాళ్ళు మేమే చేయలేకపోయాం, ఆవిడ ఏం చేస్తారు, అసలు ఆర్లవలో బిజినెస్ అవ్వదే, ఆర్లవలో ఎవరు మాట వినరే, అలాంటి ఆరిలవలో ఒక యూసిడి ఒక స్టార్ డైరెక్టర్ వచ్చారు లీడర్స్. అంత స్లమ్ ఏరియా. మా ఏరియా ఎలా ఉంటదంటే, మనం ఒకటి చెప్తే ఆ ప్రొడక్ట్ వాళ్ళు కొనుక్కుంటే మేము ఏదో కోటీశ్వర్లు అయిపోతామే మన మైండ్ సెట్ ఉన్న ఏరియాలో ఈ రోజు స్టార్ అయ్యారు. ఓకేనండి. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఒక బుక్ మెయింటైన్ చేస్తారు, ఆమె పని ఆమె చేసుకుంటారు. ఖచ్చితంగా ఆవిడకి ఎలా ఉంటదంటే, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా మంత్లీ వన్స్ ఏదో ఒక ఛాలెంజెస్ ఫేస్ చేసినా ఒకటే చెప్తారు, నేను ఏది అనుకున్నా నాకు చేసి చూపిస్తానమ్మా అని. లీడర్స్ ఎవరిని ఏది టాలెంట్ ఉంటే ఏది ఆపదండి. ఎందుకంటే ఒక పెద్ద ఈవెంట్ కి వెళ్ళాం మేము. పెద్ద ఈవెంట్ లో మేడం కి ఒకసారి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. అది మేడం కి నాకే తెలుసు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. బూట్ క్యాంప్ లో మేడం ని చిన్నగా అంటే ఆ ప్లేసెస్ అన్ని కూడా మనం ఉంచుతాం కదండి, ఇంకా క్రౌన్స్ వాళ్ళ ప్లేసెస్ ఉంచేటప్పుడు మేడం ని కూర్చుని వాళ్ళనే లేపి కొంచెం దూరంగా వెళ్ళండి అనే సిచ్యువేషన్ లో మేడం వచ్చి, అదేంటమ్మా స్టార్ డైరెక్టర్స్ కి క్రౌన్ డైరెక్టర్స్ కి ఉంటది, మిగతా వాళ్ళు కూర్చోడానికి వీల్లేదా, అంతమంది ముందు అలా అనడం ఏంటి అమ్మా అంటే, ఆంటీ గారు సక్సెస్ చూడండి, మిగతా ఏమి జరిగినా ఇది కూడా మీరు ఒక పునాదిగా వేసుకోవాలి. నేను ఆ ప్లేస్ నుంచి వాళ్ళు నన్ను లేపారంటే నేను స్టార్ కాదు, క్రౌన్ కాదు కాబట్టి నేను లేపారని మీరు ఎందుకు అనుకోకూడదు, మీరు చేసి చూపించండి అని అనుకున్నామండి. అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనకి అనుకూలంగా ఎప్పుడు జరగదు లీడర్స్. జరిగిన సిచ్యువేషన్స్ నే మనం ఒక స్టెప్స్ గా వేసి ఎదగాలి అని చెప్తానండి. అందులో వన్ ఆఫ్ ద లీడర్ నేను రాజేశ్వరి మేడం. అసలు చదువు లేదని ఎక్కడ మనకి తెలియదు, ఆమె ఎలాంటి లీడర్స్ ని పట్టుకుంటారంటే, ఎలాంటి టీము ఆరులో పెద్ద మీటింగ్ చేశారు, అన్ని మీటింగ్స్ చేస్తారు, ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతారు. మనీ ఉందా మనీ లేదా కాదు, ఖచ్చితంగా నేనంటూ ఎందుకు చేయకూడదు. మహా ఆమె లీడ్ చేయడానికి ఒక 5,000 రూపీస్ ఉంటే చాలా లీడర్స్. 5,000 రూపీస్ ఉంటే వాళ్ళు లీడ్ అయిపోతారు, సింగిల్ లేడీ. కానీ కానీ ఏదో ఒకటి సాధించాలి. ఇంకొక మంచి విషయం ఏంటంటే అండి, ఈ రోజు ఆమె 6 లెవెల్ కార్ ఓపెన్ చేశారు అనుకోండి, అది ఎంతమంది ఇన్స్పిరేషన్ అండి. అసలు ఆ వీడియో గాని పిక్స్ గాని, అంటే ఆ ఏజ్ లో చక్కగా ఈ రోజు ఎవరి మీద ఆధారపడకుండా ఒక లేడీ కార్ ఓపెన్ చేశారని ఒక మంచి విషయం ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఒక ప్లస్ అనేది చూస్తాను ఆవిడలో. ఎందుకంటే ప్రతి క్షణం తపన పడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఎదగాలని తపన పడాలండి. ఖచ్చితంగా ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నాం, కంఫర్ట్ జోన్ లో ఉన్నామని కాకుండా, రేపటి రోజున మనకి ఎలా ఉంటుందా అనేది చూసేవాళ్ళు డెఫినెట్ గా 100% సక్సెస్ లో ఉంటారు. మరి ఈ రోజు మేడం సెషన్ అయితే నేను లెఫ్ట్ అవుదాం, చిన్న వర్క్ ఉంది అనుకున్నానండి, కానీ లేదు లేదు లెఫ్ట్ అవ్వకూడదు, ఏం చెప్తారో విందామని విన్నాను లీడర్స్. మరి ఈ రోజు అయితే డైరెక్టర్ అండ్ అబో మీటింగ్ ఉంది. ఓన్ కంపెనీ ట్రైనింగ్ అంటే ఈ రోజు వాళ్ళు మోటివేషన్ ట్రైనింగ్ ఉండదండి. ఈ రోజు అందరూ కూడా లీడర్స్ వస్తే, అసలు కంపెనీ ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ స్టార్ట్ అవుతుంది, 21 years కంప్లీట్ చేసుకుంది. స్ట్రాటజీ ఏంటి, మనం గ్రోత్ ఎలా వెళ్ళబోతున్నాం, ఫ్యూచర్ అనేది ఎలా ఉంటది, వెస్టీజ్ లో ఇప్పుడు మనం అసలు ఎంత అద్భుతంగా కంపెనీ కోసం కానీ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం కదండి, ప్రొడక్ట్ లేదు, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి ఈ రోజు మన కంపెనీ తరఫు నుంచి ఒక పర్సన్ రావడం జరిగింది. కాబట్టి ఇది నా బిజినెస్ అనేవాళ్ళు మీరు వచ్చి కూర్చొని మీ తాలూకా డౌట్స్ కానీ ప్రతిదీ అడగొచ్చండి. ఎందుకంటే ఇది ప్రతిదీ ఇండిపెండెంట్ ఓన్ బిజినెస్ అండి. లీడర్స్ అందుకే మేము ఈ మీటింగ్ అయితే ఎవరిని మోటివేషన్ చేసి పిలవలేదు, ఎందుకంటే ఇది లీడర్స్ మీటింగ్ కాదు, కంపెనీ ట్రైనింగ్ తెలిస్తేనే మీకు కంపెనీ ఎంత స్ట్రాంగ్, ఇక్కడ నేను ఎంత స్టెబిలిటీగా ఉండాలి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి మనం లీడర్స్ తో కోపడతాం, అప్లైనర్స్ తో కోపడతాం, డౌన్ లైన్స్ తో కోపడతాం, అది కాదండి. ఇది కంపెనీ ఈవెంట్ లో ఇది నా బిజినెస్, ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అనే విషయం ఈ రోజు మనకి తెలుస్తుంది. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు యాడ్ అవ్వండి. ఓకేనండి. తప్పకుండా మేడం, ఈ రోజు సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది, న్యూట్రిషన్ కోసం ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు అదే ఆరులో వాళ్ళు థ్యాంక్ యూ మరి మేడం. ఎవరైతే ఎన్నో అన్నారో, అక్కడే ఒక క్రౌన్ డైరెక్టర్ గా ఒక మంచి కార్ తీసుకొని అంటే మీకు సపోర్ట్ చేసిన మీ ఆర్లో టీం అందరికీ కూడా మరి మంచిగా సపోర్టింగ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మీవాసు గారు గుడ్ అన్మ్యూట్ మార్నింగ్ చేస్తారు. రాజశ్రీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడుతున్నారు ఎవరైనా? గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడుతున్నారమ్మా. మేడం భవానీ గారు. ఓకే మేడం, కంటిన్యూ చేయండి మేడం. yes, ma'am. మేడం మీరు చెప్పిన ప్రోడక్ట్ ఎంతో మంచి ప్రోడక్ట్ మేడం. ప్రతి ఒక్క చంటి పిల్ల తల్లి కూడా
ఎంతో ఉపయోగించుకోవాల్సిన ప్రోడక్ట్. అసలు గౌతమ్ గారు మనకి ఎంత మంచి తల్లిపాలను అందించారంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో తల్లిపాలు లేక ఎంతో మంది బాధపడి అది ఎలా బిలీవ్ చేసుకోవాలో తెలియట్లేదు మేడం. నేనైతే నాకు ఫస్ట్ కనపడింది మన సిస్టమ్ లో వినపడింది నాకు ఈ కొలెస్ట్రాల్ మేడం. ఒక చిన్న పిల్లల దగ్గర నేను కేర్ టేకర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఈ కొలెస్ట్రాల్ నన్ను తట్టింది మేడం. ఆ ప్రోడక్ట్ కోసం నాకు తెలియదు అది అసలు ఇది వెస్టేజ్ ప్రోడక్ట్ అని కూడా నాకు తెలియదు. అబ్బా ఈ పాపకి ఇది వేస్తే బాగుంది, తగ్గిపోతే బాగుంది, ఇది ఈ పాప అయితే బాగుండు అలా ఫీల్ అయ్యాను మేడం నేను ఈ కొలెస్ట్రాల్. ఇప్పుడు మేడం చెప్పిన మాటల్లో ఎంత క్షుణ్ణంగా తెలిసిందంటే ప్రతి ఒక్క చంటి పిల్ల తల్లి, ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ ఇది వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డను కన్నా వెంటనే వాళ్ళ దగ్గర రెడీగా పెట్టుకోవాల్సిన ప్రోడక్ట్ మేడం. ఈ ప్రోడక్ట్ కోసం నీకు సజెస్ట్ చేయడానికి ఆల్రెడీగా నేను 4 బాటిల్స్ రెడీగా ఇంట్లో పెట్టుకున్నాను మేడం. ప్రతి ఒక్కరికి నా బ్యాగ్ లో ఎప్పుడు అన్ని ప్రోడక్ట్లు ఉంటాయి. ఎక్కడ ఏ మనిషికి ఏది అవసరమో ఆ ప్రోడక్ట్ తీసి వాళ్ళ ముందు పెడతాను. తీసుకున్నారా వాళ్ళ అదృష్టం అనుకుంటాను, తీసుకోలేదా వాళ్ళ దురదృష్టం అనుకుంటాను. నేనైతే మాత్రం ప్రతి ఒక్కరు చెప్పడానికి ముందుగా ఉంటాను మేడం. థ్యాంక్ యూ మేడం రాజేశ్వరి మేడం. మీరే నా ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ సెక్షన్ ద్వారా నేను ఎన్నో తెలుసుకుంటాను మేడం. ఈ రోజు రెస్కో కోసం మీరు చాలా బాగా చెప్పారు మేడం. నాకు దానికోసం అసలు తెలీదు. ఇంకా మీ నుంచి ఎంతో నాలెడ్జ్ నేను నేర్చుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాట్లాడండి మేడం లక్ష్మీవాస్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మన మాట్లాడండి ఎండి మేడం. గారు గౌతమ్ బాలయ్య గారు వచ్చి మాట్లాడండి మేడం. వెరీ గుడ్ చెప్పినట్టున్నారు మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెప్ప- మన ఎండి గారు గౌతమ్ బాలయ్య గారు మనకు చెప్పినట్టుగా మీరు చెప్పారండి. ఆయన కనిపించారు మీలో, బాబా అంత బాగా చెప్పారు. కానీ ప్రొడక్ట్ గురించి లేదు మేడం. కానీ చాలా మట్టుకు మీ దగ్గర మేము నేర్చుకున్నాం కూడా, నేర్చుకుంటున్నాము కూడా. ఈ ప్రతిదీ కూడా మీరు ఆలోచించకుండా ఏదైనా డౌట్ ఉంటే అడిగేమో అంటే ఆలోచించకుండా ఇదేంటి అనేది కూడా లేకుండా టక్కటక్కటక్కమని చెప్తారు. కానీ అదొక్కటి మాత్రం అంటే మీరు మాట్లాడే మాట ఆ పవర్ చూస్తాం మేడం. కానీ సూపర్ మేడం. మీరు చెప్పారు ఈ ప్రతి ప్రొడక్ట్ గురించి కూడా. ఇప్పుడు ప్రతి మీరు చెప్పినట్టు నేను ఒకసారి మీరు చెప్పారనే తీబత్తను తీసుకున్నాను, అప్పుడు నాకు బాగాలేదని. అది ఇప్పుడు మీరు చెప్పారని మొన్న కరోనా గురించి దేని గురించి మేడం ఇలాగుంది కరోనా వస్తుంది ఇలా తీసుకోండి అని మీరు ప్రతి ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు కూడా నేను చాలా ఇదయ్యాను. ఇప్పుడు అదే మా అబ్బాయికి మా తమ్ముడికి చెప్తున్నాను వాడండి అనేసి. కానీ మేడం మీ మీ నీడలో ఉంటే మాత్రం చాలా బాగా హాయిగా ఉంటది మేడం. ఎందుకంటే ఏ ట్రైనింగ్ అక్కర్లేదు, అంత బాగా చెప్తారు మేడం. సూపర్ మేడం. నిజంగా మీ తల్లిదండ్రులకి 1000 నమస్కారాలు మేడం. ఎందుకంటే ఇంత మంచి బిడ్డని కన్నందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ తీసుకోండి, మంచి చెక్ తీసుకోండి, తొందరగా సక్సెస్ అవ్వండి. అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా తీసుకోండి. ఇక్కడ ఎక్కువగా ప్రొడక్ట్ మీద ప్రొడక్ట్ల పేరు చాలా మందికి ఏంటంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను లీడర్, అంటే ఇక్కడ నాకు తెలుసు అని నేను కాదు, నేను ఏదైతే నా అప్పులైన దగ్గర నేర్చుకున్నానో ప్రతి ఒక్క ప్రొడక్ట్ల పేర్లు చాలా మందికి ఏంటంటే ప్రొడక్ట్ల పేర్లు కూడా చెప్పడం రావట్లేదండి. మనం ఇక్కడ జూమ్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రొడక్ట్ల పేర్లు తెలియాలి, అలాగే ఏ ప్రాబ్లంకి ఏమి ఇవ్వాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి. జూమ్ అందుకే పెడుతున్నారు. అలాగే లైవ్ మీటింగ్ అని మీటింగ్లకు కానీ రమ్మనేది వాటి కోసమేనండి. ఈ ప్రొడక్ట్ల పేర్లు అలాగే ఏ ప్రాబ్లంకి ఏవి ఇవ్వాలో అని తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనకు బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోద్దండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి సక్సెస్ తీసుకోండి, మంచి చెక్ తీసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీవాస్ గారు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సాయి సుధా అన్మ్యూట్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ గుడ్ మేడం. మార్నింగ్ అమ్మా.
గుడ్ వెరీ మార్నింగ్ గుడ్. రాధిక మేడం. గుడ్ మార్నింగ్ నిజంగానా అమ్మా. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగానా మీరు చెప్పాలి అంటే నాకైతే ఒక తల్లిగా ఒక సజెస్ట్ చేస్తారు. మీరు ఏది చెప్పినా కూడా మా అమ్మగారు ఎలాగైతే నాకు చెప్తారో అమ్మ ఇలా చేసుకో అలా చేసుకో అని, అలాగే మీరు కూడా చెప్తారు మేడం నాకైతేను. నిజంగా నేను మేడం అనే కన్నా అమ్మ అని పిలాలనే నేను ఎక్కువగా ఇష్టపడతాను మిమ్మల్ని. ఆ అమ్మ, నిజంగా చెప్పాలి అంటే కొలెస్ట్రాల్ గురించి చెప్పాలంటే కనుక మా తమ్ముడికి మంచి రిజల్ట్ వచ్చింది. ఇందులో నేను ఇమ్యూనిటీ పవర్ గురించి అంటే చాలా నీరసంగా ఉండేవాడు, వాడికి వాడాను. చాలా బాగా పనిచేసింది. ఇగో ఇప్పుడు కరోనా గురించి కూడా చెప్తున్నారు కదా, ఈ 3 ఇవ్వాలి అని చెప్పి నేనైతే మటుకు తప్పకుండా ముందుగా కొలెస్ట్రాల్ ఎక్కువగా నేను అందరికి సజెస్ట్ చేస్తానమ్మా. నేనైతే ముందుకెళ్దాం అని అనుకుంటున్నాను. మీ అందరివి దీవెనలో ఉండాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. తొందరగా సక్సెస్ మంచి చెక్ తీసుకో. నీ డ్రీమ్స్ అనేది తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్ ఇస్తున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం. ఎన్ఐ లక్ష్మీ మ్యామ్ టీ మ్యామ్. అదే మ్యామ్ కొలెస్ట్రాల్ మా చెల్లికి చాలా రిజల్ట్ మాత్రం వచ్చింది మ్యామ్. అలాగే హైట్ కూడా పెరిగింది మ్యామ్. కొలెస్ట్రాల్ ఇనుగోబడిన పౌడర్ వాడడం వల్ల హైట్ కూడా పెరిగింది మ్యామ్. సూపర్ సూపర్. అలాగే నేను కింద ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చాను మ్యామ్. వాళ్ళకి కూడా చాలా బాగా రిజల్ట్ మాత్రం వచ్చింది మ్యామ్. సూపర్ ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సూపర్ మేడం, సూపర్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సూపర్ మ్యామ్. మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సుమాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ రాజేశ్వరి మేడం. మేడం నిజంగా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ల కోసం అయితే చెప్పారు. మూడిట్లకి కూడా రిజల్ట్ అయితే మా ఫ్యామిలీలో ఉంది మేడం. దీంట్లో ఫస్ట్ కూడా ఒకటి చెప్పారు చూడండి, పిల్ల పుట్టగానే ఫీడింగ్ చేయమని చెప్తారు అని చెప్పి. ఆ విషయంలో అయితే కనుక నాకు 2 పిల్లలు మేడం, ఒక పాప ఒక బాబు. మా పాప పుట్టేటప్పుడు అయితే నాకు పాలు పడ్డాయి. నేను పాపకైతే ఫీడింగ్ చేశాను. బాబు టైంలో అయితే నాకు పాలు పడలేదు మేడం. నిజంగా ఇద్దరిలో చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు పాపకైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, 17 కంప్లీట్ అయ్యి 18 ఇయర్స్ వచ్చాయండి. పాపకి అనకూడదు కానీ దేవుడి దయ వల్ల ఏ రోజు కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయితే రాలేదండి. ఒకవేళ వచ్చినా జలుబు, దగ్గు ఇవి 2 తప్ప ఇంకా అంతకు మించి సీరియస్ అయితే ఏమీ రావు. వచ్చినా కూడా 1 డేలో కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది పాపకి. అదే విషయంలో బాబుకైతే కనుక నేను ఫీడింగ్ అయితే ఇవ్వలేకపోయాను కాబట్టి బాబుకైతే ఇప్పుడు 14 ఇయర్స్ అండి. ఎప్పుడు కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అయితే ఉండేది నేను వెస్టేజ్ లోకి రాకముందు. ఏంటంటే చూడడానికి పాప కన్నా బాబే చాలా హెల్తీగా ఉండేవాడు. పుట్టడం కూడా చాలా హెల్తీగా పుట్టాడు. కానీ ఎప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండేది. కంపల్సరీ ఎవ్రీ 15 days కి నేను ఒకసారి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాల్సి వచ్చేది. ఎందుకు అంటే గనక బాబుకి అయితే ఇమ్యూనిటీ ఉండేది కాదు. ఎంత చాలా ఫుడ్ పాప కన్నా బాబు చాలా ఎక్కువగా ఫుడ్ తీసుకునేవాడు, చాలా యాక్టివ్ గా ఉండేవాడు, చాలా లావుగా ఉండేవాడు. బాబు పుట్టడమే 4.5 kgs పుట్టాడు మేడం. చాలా బాబుని చూసి నేను అనుకునేదాన్ని, మా పాప చాలా సన్నగా ఉంది, దీనికి హెల్తీగా పుట్టలేదు, బాబు చాలా లావుగా పుట్టాడు, చాలా హెల్తీగా ఉంటాడు, వీడితో నాకు ఏ ప్రాబ్లం ఉండదు అనుకునేదాన్ని. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను మేడం. అలాగే నేను వెస్టేజ్ లోకి రాకముందు బాబుకు ఒక సీరియస్ కండిషన్ కూడా అయింది. ఐసీయూలో కూడా పెట్టాల్సినంత కండిషన్ కి వెళ్ళాడు. ఇంత హెల్తీగా ఉన్న పిల్లడు 2 days లో మొత్తం అంతా కూడా సన్నగా అయిపోయాడండి. ఆ సన్నగా అయిపోయిన పిల్లడు ఇప్పటికొచ్చి కూడా మళ్ళీ ఆ వెయిట్ అయితే గెయిన్ అయితే అవ్వట్లేదు. కానీ నిజంగా నాకైతే వెస్టేజ్ అయితే మంచి సప్లిమెంట్స్ అయితే నాకు అందించిందండి. నేనైతే మా బాబుకి మా పాపకి కొలెస్ట్రాల్ వాడతాను, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వాడతాను, గమ్మీస్ వాడతాను, ఆమ్లా వాడతాను, సీబక్తాన్ వాడతాను. అలాగే మా అమ్మాయికి ఏంటంటే ఎక్కువగా ఏదైనా స్మోకింగ్ ఎవరైనా పక్క నుంచి చేసి వెళ్ళే వాళ్ళైతే కనుక వెంటనే ముక్కు పట్టేస్తుంది అనమాట. ఇంతకు ముందు, ఇప్పుడైతే పట్టట్లేదండి. తనకి రెస్పోకేర్ అయితే నేను యూజ్ చేశాను. 1 month కంటిన్యూ యూజ్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు పాపకి ఆ జలుబు అనేది కూడా రావట్లేదండి. ఎందుకు అంటే ముందుగానే నేను డైలీ 1 లీటర్ వాటర్ బాటిల్ వాళ్ళు క్యారీ చేసే బాటిల్లో తులసి డ్రాప్స్ వేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు. కోవిడ్ కాదు కదా, ఏదొచ్చినా మనకు భయం అయితే లేదు. ఎందుకు అంటే మనము ఆల్రెడీ న్యూట్రిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి అది మన ఫ్యామిలీని ఎవరిని కూడా టచ్ చేయదండి. ఎందుకంటే రెస్పోకే మా వారికైతే
చాలా విపరీతమైన కఫం అండి, ఎప్పుడు కూడా ఆస్మా. తను ఎప్పుడు కూడా మాంటెక్ ఎల్సీ అనే ఒక టాబ్లెట్ వేయకపోతే అతనికి విపరీతంగా తుమ్ములు. ఒకసారి తుమ్ములు స్టార్ట్ అయితే 10-15 తుమ్ములు, కళ్ళంట ముక్కంట వాటర్ కారిపోయేది అనమాట, అంతలా ఉండేది. మన రెస్పో కేర్ వల్ల ఆ ప్రాబ్లం కూడా ఆయన క్లియర్ అయిపోయిందండి. రీసెంట్ గా నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే కనుక, ఒక 15 days బ్యాక్ నాకు ఒక రోజు ఫీవర్ వచ్చిందండి, సడన్ గా వచ్చింది. 101 టెంపరేచర్ ఉంది, మార్నింగ్ కల్లా తగ్గిపోయింది. కానీ మరుసటి రోజు అంటే నేను లేగిచ్చి పొయ్యి దగ్గర కూడా వెళ్ళలేనంత నీరసం అయిపోయింది బాడీ. ఏంటి ఇలా అయిపోతుందని చెప్పి వెంటనే లేచి గోరువెచ్చని నీళ్ళు తాగి మన నూనె క్యాప్సిల్ వేసుకొని కొంతసేపు కూర్చున్నాక మా వారు టీ అడిగారని పొయ్యి దగ్గరికి వెళ్తే కాళ్ళు 2 షివరింగ్ వచ్చి వణికిపోతున్నాయండి విపరీతంగా. ఏం చేయాలో అర్థం కాక పొయ్యి దగ్గర నుంచి మళ్ళీ డైరెక్ట్ గా వచ్చి వెంటనే చీబక్తాను ఆమ్లా మళ్ళీ 2 వేసుకొని ఆ ఎంటీ స్టమక్ తోనే వేసుకున్నానండి, ఎందుకంటే మనది ఫుడ్డే, మనది ఏమీ అవ్వదు, నాకు అదేమో ఉంది. అందుకని అవి 2 నేను తీసుకోవడం వల్ల విత్ ఇన్ ½ an hour లో నాకు ఆ షివరింగ్ అనేది తగ్గిందండి. నన్ను అయితే నేను ఆ సీబక్తాన్ వరుసగా 4 days కంటిన్యూ వేసాను. నాకు నీరసం అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది, చాలా యాక్టివ్ గా అయిపోయాను. కానీ చాలా మంది ఏంటి అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే ఇంగ్లీష్ మెడిసిన్స్ వెళ్ళిపోతారు. కానీ ప్రతిదీ కూడా మన దగ్గర ఉన్న సప్లిమెంట్ వల్లే మనం క్లియర్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి ఒక నిమిషం ఆలోచించి మన సప్లిమెంట్లు ఏదైతే దానికి పనిచేస్తుందని ఆలోచించి వేసుకున్నట్టయితే రిజల్ట్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్న ప్రతి సప్లిమెంట్ ప్రతి దానికి పనిచేస్తుందండి. దేనికి కాంబినేషన్ అనేది ఒకసారి ఆలోచించి వేసుకోండి, ఎక్సలెంట్ గా వర్క్ చేస్తే. నిజంగా చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ కోసం అయితే చెప్పారు మేడం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి ఇవి కావాలి. నిజంగా తల్లి ఎలా ఉంటే బిడ్డలు అలా ఉంటారు అన్నట్టు మన విజయ మేడం డౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్ గా చెప్తారు. థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్త్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మేడం సమాదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే ఎప్పుడు మంచిగా చెప్తారు, చాలా మంచిగా చెప్తారు. కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్రోడక్ట్ మాత్రం ఎంచుకుంటారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు తొందరగా సక్సెస్ అవ్వాలి, మీరు ఎప్పుడు కోరుకుంటారు నాతో పాటు నా డౌన్ లైన్స్ కూడా చెక్ తీసుకోవాలని. అలాగే మీరు కూడా మంచి చెక్ తీసుకొని తొందరగా క్రౌన్ అయ్యి కార్ తీయాలి మేడం. వెయిటింగ్ మేడం మేము మీ కార్ ఓపెనింగ్ కోసం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. విజయ మేడం గుడ్ మార్నింగ్, లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్, లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మేడం సెషన్ ఎలా ఉందంటే ఇంకా రాక్ స్పీడ్ లో ఉందండి. ఇక్కడ చదువుతో సంబంధం లేదని మరొకసారి ప్రూవ్ చేశారు మేడము. మన ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఇప్పుడున్న మన సిచ్యువేషన్ లో, అంటే కరోనా అనేది మళ్ళీ వస్తుంది అనేది చెప్తున్నారు కదా, మంచిగా ఎంచుకున్నారు మేడం. అంటే ఏం వాడాలి అని అడిగితే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ సీబత్ అవన్నీ కూడా మీరు మంచిగా ఎంచుకున్నారండి. చాలా చాలా మంచి ప్రోడక్ట్ల గురించి చెప్పారు మేడం. కొలెస్ట్రాల్ అయితే నిజంగా నేను ఈ వెస్టేజ్ లోకి రావడానికి గల కారణం కొలెస్ట్రామేనండి. నాకు చాలా చాలా జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఇది వాడిన తర్వాతే నేను క్లియర్ అయ్యాను. ఏంటి అంటే మేము అన్నయ్య నేనునండి, అన్నయ్యకి పాలు ఇచ్చింది కానీ నాకైతే ఇవ్వడానికి అవ్వలేదు. తనకి ఆరోగ్యం బాగోలేదన్నమాట. అందువల్ల నాకైతే తల్లిపాలు అనేది లేవు. అందువల్ల నేను ప్రతి చిన్న విషయం, అంటే ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది ఫస్ట్ నాకే అటాక్ అవుతుంది అనమాట. అంత ఇమ్యూనిటీ పవర్ అనేది నాకు చాలా తక్కువ. అందువల్ల ప్రతి దానికి నేను షింక్ అయిపోయేదాన్ని. కానీ మన దాంట్లోకి వచ్చిన తర్వాత, ఈ కొలెస్ట్రాల్ వాడిన తర్వాత నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నానండి. చాలా చాలా మంచి ప్రోడక్ట్ ఎంచుకున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విజయ మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రాజేశ్వరి morning. మేడం చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా మిమ్మల్ని చూస్తే నేను ఇంప్రెస్ అయ్యాను. నేను కూడా థ్యాంక్ యూ మేడం. అలాగే వెస్టేజ్ నుండి బయటకు తొలగకుండా నిలబడతాను అన్న ధైర్యం వచ్చింది మిమ్మల్ని చూసి.
పైగా ఈ రోజు మీరు చెప్పిన పంచతులసి రెస్పాకర్ సేభక్తాన్ గురించి చాలా బాగా విపులంగా చెప్పారమ్మా. నాకు కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది చిన్న నెలల బేబీకి కూడా ఇవ్వచ్చు అనేది ధైర్యం వచ్చింది. ఎక్సలెంట్ మేడం, చాలా బాగా చెప్పారు. అలాగే నాకు ఒక చిన్న సమస్య వచ్చిందండి మేడము. ఏంటి అంటే క్రిల్లాయిలు తీసుకున్నాను మొన్న గాజువాక్ షాప్లో. ఆ క్రిల్లాయిలు నిన్న ఓపెన్ చేస్తే ముద్ద ముద్దలాగా అయిపోయి క్యాప్సుల్ బయటకు తీసి విడదీస్తే లిక్విడ్ లా కారిపోతుంది మేడం. మేడం అది ఏంటంటే అది బిల్లు గాని ఉంటే డేట్ గాని ఉంటే ఒకసారి ఆఫీస్కి అది పట్టుకొని వెళ్తే అది రిటర్న్ తీసుకుంటారు మేడం. మీరు డేట్ గాని ఉంటే మీరు ఎప్పుడు తెచ్చారంటే మొన్నే చూసుకోండి. తీసుకున్నాం మేడం, మొన్నే తీసుకున్నాం. అది తీసుకుని వెళ్తే ఇలా ఉందని చూపిస్తే ఇస్తారు మేడం. ఒకరోజు ఫ్రిడ్జ్ లో పెట్టండి మేడం రమణమ్మ గారు. మేడం ఒక డే అంతా ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఆ చల్లదనానికి అవి వీడతాయి అనమాట. Q10 కూడా అలాగే జరుగుతుంది. ఇన్ ఓకే కేసు మేడం. డే అంతా పెడితే కూడా అవ్వలేదు అంటే కనుక మీరు తీసుకువెళ్ళండి. తీసుకువెళ్తే ఇస్తారు. అంటే మీరు బలవంతంగా ఓపెన్ చేస్తున్నారు కదా, సో అందుకని అవి అలా అవుతున్నాయి. నార్మల్ గా అయితే ఫ్రిడ్జ్ లో పెడితే కూలింగ్ లో అవి వచ్చేస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే మరి ముద్దగా ఉండడం వల్ల మరి ఒక క్యాప్సుల్ అన్న బయటకు తీయాలి కదా అని ఉద్దేశమే తీస్తే మేడం లిక్విడ్ లా కారిపోతుంది. లేదు లేదు, ఫ్రిడ్జ్ లో పెట్టండి మేడం. ఫ్రిడ్జ్ లో పెడితే అవి వచ్చేస్తాయి. మాక్సిమం అవి వచ్చేస్తాయి. లేదు అంటే కనుక అప్పుడు తీసుకెళ్ళండి. ఓకేనా? మెయిన్ ఆఫీస్ కి వెళ్ళాలి మేడం గారు. మేము గాజువాక్ లో తీసుకున్నాను, ఎక్కడైనా పర్వాలేదా? గాజువాక్ లో మీరు ఎక్కడ తీసుకుంటే అక్కడే. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాగే రాజేశ్వరి మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రొడక్ట్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం నిజంగా అందరికీ కూడా హ్యాపీ. ఇలాగే ఇంకా మంచి మంచి సెషన్స్ మీరు ఇస్తూ అందరికీ మంచి ఇన్స్పిరేషన్ గా నిలబెడుతూ మంచి కారు తీసి మీ ఆర్లవ్ టీం అందరినీ కూడా వేసుకొని మీ డ్రైవింగ్ లో వెళ్తారని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఆల్ యూ లీడర్. లీడర్స్ అందరికి కూడా 1 సెకండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఎడ్యుకేషన్ లేని ఆవిడ వాయిస్ వినడానికి మీ అందరూ కూడా ఎంతో దీనిగా ముందుకు వచ్చినందుకే నా వాయిస్ వినాలి, నా సబ్జెక్ట్ వినాలని అసలు మీ అందరిలో ఒక వ్యక్తిగా నన్ను కూడా చూస్తారని నేను ఎప్పుడు ఊహించుకోలేదు కూడాను. అందరిలో నాకు మీలో ఒక వ్యక్తిగా నన్ను చూసినందుకు మీ అందరికి కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, లక్ష్మి మేడం, విజయ్ మేడం, హార్ట్ఫుల్ గా అందరికి కూడా థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి అడ్మిట్ చేసుకొని మేడం కి థ్యాంక్స్ చెప్తే సెషన్ అన్నది క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం రాజేశ్వరి మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ మేడం. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మేడం. రాజేశ్వరి థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ మేడం. అసలు నాకు చిన్న డౌట్ థ్యాంక్ యూ మేడం. ఉందండి. థ్యాంక్ యూ. అసలు నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు థ్యాంక్ యూ అర్థం మేడం. చేసుకోవట్లేదు, మా ఇంట్లో ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఎవరు ప్రేమ పొందుకోవట్లేదు అనేసి కొన్ని రోజులు మొన్నటి వరకు కూడా చాలా బాధపడుతున్నానండి. బహుశా ఇప్పటికీ కూడా బాధపడుతున్నాను. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తది, వెస్టేజ్ లో ఇంతమంది ప్రేమ ఒక్కొక్కసారి పొందుతాను కదా, ఆ ప్రేమ నేను ఎందుకు వినియోగించుకోకూడదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదని నేను ఎందుకు అనుకోవాలి, ఎవరున్నా లేకపోయినా ఒంటరిగానే పుట్టాను, ఒంటరిగానే వెళ్ళాలి కదా, వెస్టేజ్ లో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నేను ఎందుకు అది తీసుకోకూడదని ఒక్కొక్కసారి నేను గమనిస్తాను. ఎక్కువగా ప్రేమించేది, ఎక్కువగా నన్ను ఆదరించేది నిజంగా చెప్తానండి విజయ్ మేడం, లక్ష్మి మేడం దగ్గర నేను ఎక్కువ ప్రేమ పొందుకున్నాను. నా బిడ్డల దగ్గరే, నా తల్లిదండ్రుల దగ్గర కానీ ఎక్కడా కూడా నేను ప్రేమ పొందుకోలేదండి. ఆ ప్రేమంతా కూడా తిట్టినా కొట్టినా నాకు లక్ష్మి మేడం, విజయ్ మేడమేనండి. ఆ ప్రేమ దగ్గర తీసుకోవడం, ప్రేమించడం, గద్దించడం, మొత్తడము, ఒత్తడము అన్ని కూడా వాళ్ళ దగ్గరేనండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ్ మేడం. అందుకే కదా మేడం మీరు ఇంకొకసారి కంటిన్యూ పెట్టకూడదు, ఎప్పుడు బాధపడకూడదు, అది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయండి. అది మేము కూడా మిమ్మల్ని చూసి మేమందరం చేసుకుంటాం. ఓవర్ థింకింగ్ వద్దు అని రాత్రే చెప్పాను కదా, మళ్ళీ మొదటికి మీరు ఓవర్ థింకింగ్ ఉన్నదున్న మాట అండి. మేడం. ఓవర్ థింకింగ్ కాదండి. నన్ను
ఎన్ని రకాలుగా చేసిన తల్లిని ఒక్క నిమిషం దూరం అయితే నా తల్లిని నేను చిన్నప్పటి నుంచి ఎలాగా నీ దూరం అయ్యాను, ఈ తల్లిలు కూడా ఒక గంట గడే దూరం అయితే గుండె తరుక్కుపోతుంది. ఎప్పుడు కూడా అందుకే నా గుండె తరుపు పెంచుకోండి, అందుకే పెంచుకోండి, వచ్చేస్తాము. ఎవరు సూపర్ సెక్షన్ ఇచ్చారు పెంచుకుంటారంటే మేడం ఈ రోజు మాత్రం. ఏం మేడం? అద్భుతమైన సెక్షన్ ఇచ్చారు మేడం. చాలా చాలా బాగా ప్రోడక్ట్ నాలెడ్జ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అంటే థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. ఎందుకో ఇది ఇవ్వాలని కరోనా ఎఫెక్ట్ అయింది కదా మేడం, అందుచేతన ప్రతి ఒక్కళ్ళ వాడాలని ఆలోచనతో ఇచ్చాను మేడం. ఎస్ మేడం, ఖచ్చితంగా యూజ్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం.